దేవుని వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన తొలి పత్రిక 3వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుదాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటగానైనను ఉండుట మంచిదని ఎంచి ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలము? పన్నెండు 13 వచనాలు కలిసి చదువుదాం. మరియు మన ప్రభువైన మన తండ్రి అయిన దేవుని ఎదుట మేము మీ ఎడల ఎలాగ ప్రేమల అభివృద్ధి పొందుతున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. వాక్యం చదివినప్పుడు కొంచెం పదం రాసినట్టుగా చదవాలి. రాస్తే ఎలాగా రాస్తామో చదువుతున్నప్పుడు అలాగా చదివితే చదువుతున్న విషయాలు కొంచెం మనసులో పడతాయి అన్నమాట. మీరేదో వందే భారత్ లాగా వెళ్ళిపోతే ఎలాగా? వందే భారత్ స్పీడ్గా చదివేస్తున్నారు. సరే, గూడ్స్ బండ్లా చదవాలి అమ్మా. చాలా సంతోషం. ప్రభు మనకు అనుగ్రహించిన స్థానిక సంఘం 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభు దయచేసిన ఈ 3 దినపు ఈ కూడికను బట్టి ప్రభుకు నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆదివారం వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆరాధనలో ఆరాధన సందేశం ముఖ్య వర్తమానం చెప్పాను. రాత్రి నుంచి తెస్సలోనికలకు రాయబడిన పత్రిక మొదటి పత్రికను ఆధారంగా చేసుకుని మన వాక్య సందేశాలు మనం వినడం నేర్చుకోవడం మనం ఆరంభించాం. మరి మొన్న రాత్రి నిన్న 3 సందేశాలు కలుపుకుంటే మనం 2 అధ్యాయాలు మనం ముగించగలిగాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మరి 4వ అధ్యాయం టీ బ్రేక్ అయ్యాక ముగిస్తాము. రాత్రికి 5వ అధ్యాయం ముగిస్తాము. తర్వాత మీకు విడాకులు ఇచ్చిపోతాను. అయిపోద్ది మన పని. అయితే నేను వివరంగా అంటే ప్రతి విషయాన్ని వచనాన్ని వివరంగా వివరించడానికి చాలా సమయం పడుతుంది. అక్కడక్కడ అవసరమైన విషయాలు నేను హైలైట్ చేసి మీరు కూడా నాతో కలిసి ఆలోచించగలరని ఆ దిశగా చెప్పడం జరిగింది.
ఇప్పుడు చెప్పండి, మీరు సహోదరులారా గుర్తించేశారా? ఇప్పుడు రాత్రి అడుగుతానండి. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఉంటే చదివేసేయండి. ఇప్పుడు మరొక అసైన్మెంట్, మళ్ళీ రాత్రి మీటింగ్కి వచ్చేలోపుగా 3వ అధ్యాయంలో విశ్వాసం అనే మాట ఎన్ని పర్యాయాలు ప్రస్తావించబడిందో మీరు విశ్వాసం మీద కొంచెం మనసు పెట్టి చదవండి. అది మళ్ళీ రాత్రికి మళ్ళీ ప్రశ్నిస్తాను. మంచిది. ప్రార్థన చేసుకుని ఈ పూట మనం దేవుని వాక్యం విందాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘమును బట్టి, సియోను రిఫార్మడ్ చర్చిని బట్టి స్తుతిస్తున్నాం. సంఘమును కాసేందుకు మీరు అనుగ్రహించిన వాక్య సేవకులను బట్టి, పరిచారకులను బట్టి, బాధ్యత గల సహోదర సహోదరులను బట్టి మీకు వందనాలు. ఈ విశ్వాసుల కుటుంబాలను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన మరి ఒక మంచి దినమకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. గత రాత్రంతా మా శరీరాలకు కావలసిన విశ్రాంతిని మీరు ఇచ్చారు. మరో దినం మాకు ఉచితంగా అప్పనంగా మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు. మరి దినం కూడా అర్థవంతంగా మేము ఖర్చు పెట్టుకోవడానికి, నీ మాటల చేత మేము బాగుపడేందుకు మరి మంచి తీర్మానాలు చేసి వెళ్ళడానికి కావలసిన కృప అనుగ్రహించుము. మీరు మాతో మాట్లాడండి, మహిమ మీరే పొందండి. క్రీస్తు ప్రభు ద్వారా స్తుతులు చెల్లించి ఆరాధించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మాదిరిగల సంఘం, మొదటి అధ్యాయం. మాదిరిగల సేవకుడు, 2వ అధ్యాయం, మొదటి 12 వచనాలు. ప్రతికూల పరిస్థితులలో పరిచర్యలు, అది 2వ అధ్యాయం 13 నుంచి 20 వచనం వరకు మనం చూడగలిగాం. ఈ 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆ ప్రాముఖ్యమైన విషయానికి కీలకమైన మాట 8వ వచనమే. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితరా మేమును బ్రతికినట్టే. మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టు. ఈ మాటలో మనం ఈ అధ్యాయాన్ని మనం కాంటెక్స్ట్లో మనం చూస్తే పరిచర్య చేయువాని పట్టింపును మనం చూస్తాం, లేదా సేవకుని యొక్క పట్టింపును మనం చూస్తాం. సంఘము ఎడల సేవకునికి ఉన్న పట్టింపు ఈ 3వ అధ్యాయంలో ఈ 13 వచనాల్లో స్పష్టంగా కనబడుతుంది. క్రైస్తవ సేవలో కాపరి లేదా సేవకుడు అంటే అతను కనిపడేసేటువంటి వాడు కాడు. సువార్తికులు కంటారు, కొన్నిసార్లు వారి చేత ప్రభువులో పుట్టినటువంటి వారు వెనకాల పడి వారిని పెంచడానికి వారికి అవకాశాలు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వారి వలన కనబడినటువంటి వారు చాలాసార్లు వారు ఎవరూ లేనటువంటి వారుగా అనాథలుగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ సంఘ కాపరి, సంఘ సేవకుడు, అతని పరిచర్య, అతని మనస్తత్వం అది కాదు. వినండి, తనకు దేవుడు అప్పగించిన మనుషులు, తన వలన క్రీస్తులో పుట్టినవారు కావచ్చును, లేదా తన పరిచర్యలో దేవుడు తనకు అప్పగించిన మనుషులు కావచ్చును, వారిని గూర్చి లోతుగా పట్టించుకొని ఆ కన్సర్న్ చూపించేటువంటి వాడే సంఘ కాపరి. మనం నిన్న ఉదయాన్నే మనం చూసాం. పౌలు అంటాడు, నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడను, ప్రేమ కలిగిన తల్లిలాంటిగా పరిచర్య చేశాను, బాధ్యత కలిగిన తండ్రిలాగా పరిచర్య చేశాను అన్నప్పుడు ఆయన మీద ఆయన వేసుకున్న చిత్రాల్లోనే అతను ఎంత పట్టింపు కలిగిన దేవుని సేవకుడో మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు 3వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంత పట్టింపుతో తను సేవ చేస్తున్నాడో అది మనకు కనబడుతుంది. కనుక ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి స్నేహితులారా 7వ వచనం వరకు
ఈ భాగాన్ని ఏమంటామనంటే పరిచారకుని ద్వారా పరిచర్య. అంటే పౌలు దగ్గర ఉన్న పరిచారకుడైన తిమోతి ద్వారా పరిచర్య జరిగించినాడు కనుక పరిచారకుని ద్వారా పరిచర్యను మనం ఈ 7 వచనాల్లో చూడొచ్చు అన్నమాట. 8వ వచనం ఏలయనగా అన్న దగ్గర నుంచి 13వ వచనం వరకు ప్రార్థన ద్వారా పరిచర్య. పరిచారకుని ద్వారా పరిచర్య ఉంది. తన ప్రార్థన ద్వారా చేసిన పరిచర్య ఏంటో ఇక్కడ రాశాడు. ఈ రెండే మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ఉన్నవి ఈ 2 కీలకమైన విషయాలు. సరే, పరిచారకుని ద్వారా పరిచర్య, తర్వాత ప్రార్థన ద్వారా పరిచర్య. మొట్టమొదట పరిచారకుని ద్వారా పరిచర్య గురించి మనం ఆలోచించవలసి వచ్చినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలో తనకు శ్రమ సంభవించినప్పుడు తెస్సలోనిక నుంచి అతను వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయో చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు గ్రంథం 17వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. తెస్సలోనికలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుట తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. ప్రియులారా, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారులు ఈడ్చుకుని పోయి, చూడండి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్నాడు అని చెప్పి ఎవరింటి దగ్గర అయితే ఆశ్రయం పొంది వారు పరిచర్య చేయగలిగారో ఆయన కూడా ఇబ్బంది పాలైనాడు. సరే, పౌలు శీలలు కూడా వారు తప్పించుకొని పోగలిగినారు. అది మనం ఈ భాగంలో చూస్తామన్నమాట. సరే, పౌలు తెస్సలోనికను విడిచిన వెంటనే అతను పాదాలు బెరయలో పడ్డాయి. వెంటనే ఉన్నది బెరయలో పడ్డాయి. కానీ మనకేమర్థమవుతుందంటే ఆయన పాదాలు బెరయలో మోపాడు, కానీ హృదయం ఇంకా తెస్సలోనికలోనే నిలిచి ఉందన్నమాట. అర్థమైంది నేను చెప్పే మాట? అతని పాదాలు బెరయలో వచ్చి నిలిపాడేమో కానీ అతని యొక్క హృదయం మాత్రం ఇంకెక్కడుంది? తెస్సలోనికలో ఉంది. అన్ని శ్రమల మధ్య వారికి దేవుని వాక్యం ప్రకటించి అక్కడ సంఘస్థాపన పని చేయగలిగినాడు కనుక అతని హృదయం తెస్సలోనిక విశ్వాసుల మీదనే, అక్కడ ఉన్న సంఘం మీదనే ఉంది. కాబట్టి నేను లేని సమయంలో అక్కడ పరిచర్య అది కొంచెం నిర్వహించబడి అది కొనసాగించబడాలి అని ఒక పరిచారకుడిని పంపిస్తున్నాడు. ఆ పరిచారకుని పేరు తిమోతి. ఇక్కడ విషయం చెప్పాలి మీకు. అపోస్తలుడైన పౌలు తాను కలిగి ఉన్న నాయకత్వపు విధానం ఏంటి అని అంటే, ఇదే అసలు బైబిల్ చెబుతున్న బిబిలికల్ లీడర్షిప్, లేఖనానుసారమైన నాయకత్వం ఎలా ఉండాలి అని అంటే, పౌలు మనకు నేర్పిస్తున్న ఆ నాయకత్వ విధానంలో 3 ఫేసెస్ ఉంటాయి. అంటే 3 అంచెలుగా ఉంటుంది. ఇందులో మొదటి దశ ఏమిటి అంటే, పౌలు నేను పని చేస్తుంటాను, పరిచారకులైన మీరు నా దగ్గర నేర్చుకోండి. అది మొదటి దశ. నేను చేస్తుంటాను, మీరు నేర్చుకోండి, అది మొదటి దశ. రెండో దశకు తీసుకెళ్తాడు వాళ్ళని. రెండో దశ ఏంటనంటే, నేను చేస్తుంటాను, మీరు నాతో కూడా కలిసి చెయ్యండి, ఇది రెండవ దశ. మొదటి దశలో మీరేం చెయ్యొద్దు, మీరు ఏం చేస్తున్నానో అలానే చూడండి. రెండవ దశ ఏంటనంటే, నేను చేస్తుంటాను, మీరు నాతో కూడా కలిసి చెయ్యండి. అక్కడే వదిలిపెట్టాడు వాళ్ళని, పరిచారకులను. మూడో దశకి తీసుకెళ్తాడు. మూడో దశ ఏంటనంటే, ఇప్పుడు మీరు చెయ్యండి, నేను చూస్తుంటాను అంటాడు. అర్థమైందా అండి? ఇది లేఖనములో ఉన్నటువంటి నాయకత్వపు విధానం. ఇది బిబిలికల్ లీడర్షిప్ ప్యాటర్న్ అని అంటాం. మొదటి మాట, నాయకుడు పనిచేస్తాడు, వెనకాల ఉన్నవారు చూడాలంతే. రెండో దశ ఏమో నాయకుడు పనిచేస్తుంటాడు, ఆయనతో వారు కలిసి పనిచేయాలి. మూడో దశలో వాళ్ళతో పని చేయిస్తుంటాడు, ఈయన చూస్తుంటాడు. ఇప్పుడు తిమోతిని ఏ దశకు తీసుకుని వచ్చాడనంటే, బాబు, లుస్త్రను నుంచి మాతో బయలుదేరి వచ్చావు, మరి ఇంతకాలం నేను చేసే పరిచర్య చూసావు, మధ్య మధ్యలో నాతో కూడా కలిసి పనిచేసావు, ఇప్పుడు నీకు పని పురమాయిస్తున్నాను, నువ్వు చెయ్యు, నేను చూస్తుంటాను అని చెప్పి
తాను విడిచిపెట్టి వచ్చిన తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపిస్తున్నాడు. ఇక్కడ తిమోతి గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ సందర్భంలో తప్పక తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఇంత నమ్మకం తిమోతి మీద ఎట్లా పెట్టుకోగలిగినాడు అంటే, అతను కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక నేపథ్యం, అతను కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం అలాంటివన్నమాట. సరే, తిమోతి గురించి వరుసగా లిస్ట్ అవుట్ చేద్దాం. చూడండి, చూపిస్తాను. తిమోతికి వ్రాయబడిన రెండో పత్రిక, పౌలు తిమోతికి రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది 14-15 వచనాలు. 2 తిమోతి 3:14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుంచి నీవు ఎరుగుదు. అమ్మ, వింటున్నారా? చిన్ననాటి నుంచి పరిశుద్ధ లేఖనాలు అనగా రక్షించుటకు శక్తిగల లేఖనాలు ఎరిగినటువంటి ఒక యవనస్తుడు. ఇది మనకు కనబడుతున్న మొదటి విషయం. ప్రియులారా, దేనికైనా దేవుని పనికి ప్రయోజకులు అవ్వాలన్నా, సమాజంలో ఒక యోగ్యమైన జీవితం జీవించాలి అన్నా, ఒక వ్యక్తి యొక్క జీవితం చక్కబడేందుకు మూలాధారం దేవుని వాక్యమే. దేవుని వాక్యమును మినహాయించి మరేమీ లేదు అనే విషయం మనం ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి. సో మొదటి విషయం ఏంటంటే, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన సహోదరుడు. ఇది తిమోతి యొక్క ఒక స్ట్రెంగ్త్, ఇది ఒక బలం. రెండో సంగతి చూపిస్తాను రండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం ఇలా రాసి ఉంది. చదువుతున్నాను చూడండి, 2వ వచనం. అతడు అంటే తిమోతి లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు, గుడ్ రెప్యుటేషన్, మంచి పేరున్నవాడు. సోదరి స్నేహితులారా వినండి, సంఘములో పరిచర్య చేయడానికైనా లేదా సమాజంలో సువార్త చేయడానికైనా, సంఘములో సేవ చేయడానికైనా, సమాజంలో సువార్త చెప్పడానికైనా వాడబడగలవలసిన మనుషులు లేక వాడబడ్డానికి తగిన మనుషులు ఎవరంటే మంచి పేరు పొందినోళ్ళు. ఉదాహరిస్తాను వినండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో సంఘములో సమస్య వచ్చినప్పుడు, పరిచారకులను నియమించవలసి వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఇదే క్రైటీరియా. మరి సంఘములో మంచి పేరున్న వాళ్ళని ఒక 7 నియమించుకుందాము అనుకున్నారు. చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం నేను 3వ వచనం చదువుతా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను చాలు. ఇది సంఘములో పరిచర్య చేయడానికి నియమించబడినటువంటి వారు మంచి పేరు పొందినోళ్ళై ఉండాలి. బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటే వాళ్ళ పరిచర్యలను ఎవరు అందుకోలేరు గనక మంచి పేరున్నోళ్ళు లోపల పనిచేయడానికి కావాలి. ఇప్పుడు పౌలు శీల వీరు వచ్చి ఇప్పుడు లుస్త్ర నుంచి వాళ్ళ సువార్త పనికి బయలుదేరబోతున్నారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నారంటే మంచి పేరు పొందినటువంటి ఈ తిమోతిని తీసుకెళ్దామనుకుంటున్నారు. అర్థమవుతుంది చెప్పే మాట. లోపల పని చేయాలన్నా మంచి పేరు ఉండాలి, బయట సువార్త పనికి రావాలన్నా మంచి పేరు ఉండాలి, ఇక్కడ సేవకైనా మంచి పేరు ఉండాలి, చెప్పండి, అక్కడ సువార్త పనికైనా మంచి పేరు ఉండాలి. నేను ఒకసారి కొంతమంది సహోదరులను తీసుకుని వెళ్ళి ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాను. ఆ ఊరి పెద్ద ఆయన ఒకప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆ గ్రామంలో పెద్ద కుటుంబం వాళ్ళదే. వాళ్ళకి మంచి ఎస్టేట్ ఉంది, మంచి పొలాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగ కాలం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినాడు ఆ పెద్ద ఆయన. సరే, మేము నిలబడే వాక్యం చెబుతూ ఉంటుంటే, అమ్మ వింటున్నారా లేదా మీరు? ఏమంటే ఆయన దగ్గరకు వచ్చి, మరే బాబు స్వామి ఇట్రా అన్నాడు. ఆయనకి బాగా మాకు పరిచయం కనుక వచ్చి దగ్గర వెళ్ళగానే, నువ్వేమనుకోవద్దు ఇలాగ అంటున్నానని అంటే, ఏంటి చెప్పండి అంకుల్ అన్నాను. మీరు చెప్పేవి మంచి మాటలయ్యా, నేను అది కాదని చెప్పలేను, అది మనుషులకు అవసరమే బాబు, నేను అది కాదని చెప్పలేను, కాకపోతే నువ్వు వచ్చినప్పుడు ఈ అలకా జనం వేసుకుని రావద్దు అన్నాడు. చూడండి ఎట్లుందో. అదేంటి అంకుల్ అలకా జనం అనేసారు అంటే, అందులో ఉన్నాడు చూడు వాడు నా ముందుకు వచ్చి, మేము
మతమును ప్రకటించడానికి రాలేదు, మార్గం ప్రకటించడానికి వచ్చామని అన్నాడు. సరే మంచిది బాబు, నేను అడిగాను, నువ్వు ప్రకటించింది మత మార్గమేనా అని అడిగాడంటే పెద్ద ఆయన, అవునండి నేను ప్రకటించింది మార్గమే అన్నాడంట. మార్గం అయితే మరి ఆశలు చూపిస్తున్నావు ఎందుకు మాకు అన్నాను. ఆశలు చూపించి అమ్మ చెప్పా వింటున్నారా, ఆశలు చూపించి నమ్ముకోమని చెప్పేది మత విధానం కదా. మార్గ విధానంలో ఏది ఇస్తాడు ఏది ఇవ్వడు అని కాదు, దేవుడు గనక నమ్ముకొని చెప్పాలి కదా, అది మార్గం కదా. మళ్ళీ ఆ కుర్రగాడన్ని ఆశలు చూపించే మాటలు, సమాధానం కావాలంటే, పరలోకం చేరాలంటే, వింటున్నారు కొంపతీసి మీరు అలాగే మాట్లాడుతున్నారు ఎక్కడైనా, సమాధానం పొందాలంటే, స్వస్థత పొందాలంటే, పరలోకం పోవాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి, నమ్మనంటున్నాడు. యేసు దేవుడని నమ్మాలా, లేక ఇవన్నీ ఇస్తాడు కాబట్టి నన్ను నమ్మమంటావంటే, వాడు నేనేదో ఈ పల్లెటూరు అన్నట్టు ఇంగ్లీష్లో మొదలెట్టాడు రా బాబు. ఆడొక చితకరు వేశాను ఇంగ్లీషులో, ఆడికి అసలు నాలెడ్జ్ లేదు. కానీ నేను ఆ వీధిలో వాడి సంగతిని ఎరిగిన వాడిని, ఆడికి మంచి పేరు లేదురా బాబు. వాడు కుటుంబంలో వాడికి మంచి పేరు లేదు, వీధిలో వాడికి మంచి పేరు లేదు. పోనీ ఏదో చెబుతున్నాడు కదా విని నేను ప్రశ్నిస్తే, మేము మతం చెప్పడానికి రాలేదు, మార్గం చెప్పడానికి వచ్చామన్నాడు. మరి నువ్వు చెప్పేవన్నీ మత మాటలే కదరా అంటే, ఇంగ్లీష్ లేదు నా మీద అటాక్ చేయబోయాడు, నేను వాడికి చితకరవి పెట్టాను అన్నాడు. అర్థమవుతుందా? ఇంతకీ మనం మతమా మార్గమా అమ్మా? మనోళ్ళు కూడా మేము మతం చెప్పడానికి రాలేదు, మార్గం అంటూనే మతం చెప్తుంటారు మనోళ్ళు. ఆలకిస్తున్నారా? ఇవాడు ఆశలు చూపించి నమ్ముకోమని చెప్పేది మతం, దేవుడు కనుక నమ్ముకోరని చెప్పేది మార్గం. సరే మొత్తానికి విషయం మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, చూసారు అతనికి ఉన్న చెడ్డ పేరు వలన సువార్త పనికి ఆయన అన్నాడు, ఇలాంటి వాళ్ళు వేసుకొని రావద్దు, ఇలాంటి వాళ్ళు చెబితే ఎవడు ఆలకించడు, మాకు అక్కర్లేదు అనుకుంటాం మేము అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. గొప్ప సలహా చెప్పాడండి ఆ రోజున. తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడితే ఆడి బ్రతుకులో ఉన్న డొల్లతనం బయటకు వస్తే అసలు సంఘంలోనూ కూడా ఈయన మర్చిపోయలేదని అర్థమైపోయింది తర్వాత. కానీ వినండి, ఆది అపోస్తలులు సంఘంలో సేవకు వాడుకోవాలన్నా, సువార్త పనిలో వారితో తీసుకుపోవాలన్నా ఎక్కడేం కావాలి? మంచి పేరు. అక్కడేం కావాలి? మంచి పేరు. కనుక తిమోతికి ఉన్న రెండో స్ట్రెంగ్త్ ఏంటనంటే మంచి పేరు పొందినవాడు. ఇది రెండు. మొదటిది ఏం చెప్పాను? ఏంటమ్మా? ఆ శక్తిగల లేఖనాలు ఎరిగినవాడు. రెండోది ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? మంచి పేరు పొందినవాడు. మళ్ళీ 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి, చదువుతాను మీకు ఈ మంచి మాట. 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాను చూడండి. అంతియోకియ, ఈకోనియా, లుస్త్రా అనే పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవాలను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితను కానీ వాటన్నిటిలో నుంచి ప్రభువు నన్ను తప్పించినాడు. అంటే శ్రమలు ఎరిగే ప్రభువుని వెంబడించాడు తిమోతి. వాలూరులోనే ఏమంటే పౌలుకు భయంకరమైన శ్రమలు సంభవిస్తే అవన్నీ చూచిన వాడుగా పౌలుని వెంబడించాడంట. సుఖాలు వస్తాయనో, సంపదలు వస్తాయనో, స్వస్థతలు కలుగుతాయనో తిమోతి ప్రభుని వెంబడించలేదు, పౌలుని వెంబడించలేదు. అసలు పౌలు కలిగిన శ్రమను చూసి, ఉపద్రవాలు చూసే అతను పౌలుని వెంబడించాడట. అంటే అర్థం ఏంటన్నమాట అమ్మ? గమనిస్తున్నారా? ఈనాటి క్రైస్తవులు లాంటివాడు కాదు ఈయన, చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు. ఏమండి, సేవకు వచ్చినప్పుడు ప్రభుని వెంబడిస్తా, పౌలుతో కలిసి పౌలుని వెంబడిస్తా సేవ చేయడానికి వచ్చినప్పుడు అతను సుఖమో సౌఖ్యం కొరకు రాలేదు, శ్రమలుంటాయని ఎరిగే శ్రమల గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడే అతను ఈ గొప్ప పరిచర్యకు. ఇది తిమోతిలో ఉన్న మరో స్ట్రెంగ్త్. అర్థమైందో లేదో మీకు? ఎన్ని చెప్పాను మీకు? 3 విషయాలు, రైట్? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ చూస్తే తిమోతి యొక్క బలాలు మనకు కనబడతాయి. నేను పోర్షన్ చెప్తాను, తర్వాత మీరు చదవండి. అక్కడ ఉన్న ఒక 3 ఐడియాస్ చెప్తాను. పౌలు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ, నేను తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను, అతను మీరు అంగీకరించండి, అతని పరిచర్యలు మీరు పొందండి అని వాళ్ళకు పత్రిక రాసిన ఆ క్రమంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి
అమ్మ వింటున్నారు కదూ. తర్వాత 24వ వచనం వరకు చదివితే ఒక 3 సంగతులు మనకు కనబడతాయి. ఈ 3 తిమోతి యొక్క బలాలే అమ్మ. అందులో మరో బలం ఏంటనంటే అది 4వది, ఇందులో మొదటిది ఫిలిప్పీ పత్రిక 2:19 నుంచి 24 వచనాల్లో ఉన్న దాంట్లో ఏమంటే ఒక బలం మన లెక్కలో 4వ బలం ఏంటనంటే తిమోతి హీ వాజ్ రెడీ టు గో ఎనీవేర్. పౌలు పంపించాలే కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడినవాడు. చూడండి పౌలు ఏమంటున్నాడు 19వ వచనంలో, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తం తిమోతిని శీఘ్రంగా మీ యుద్ధకు పంపుటకు ప్రభువైన యేసునందుని నిరీక్షిస్తున్నాను. అసలు తిమోతిని అడిగే పంపిస్తానని రాసావా పౌలన్నంటే, తిమోతిని అడగక్కర్లేదండి, నేను చెప్పాలే కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. బాబు నువ్వు తెస్సలోనిక పో అంటే పోయాడు. బాబు నీవు ఎఫెసులో ఉండు అంటే ఉన్నాడు. అయ్యా తిమోతి నువ్వు కొరింథీకి వెళ్ళి సేవ చేయి అంటే చేశాడు. మళ్ళీ నువ్వు ఎఫెసుకు వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడు ద్వారా దేవుడు చెప్పాలే కానీ ఎక్కడికైనా వెళ్ళే మనస్తత్వం ఉన్నవాడు. అతని దగ్గర ఉన్నది ఏంటంటే అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్, ప్రశ్నించని విధేయత. ఇదే దేవుని పిల్లలు నేర్చుకోవలసిన ఒక ఆత్మ సంబంధమైన బలం. మన విధేయత చూపిస్తాం కానీ ఎలాగా, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, అలాగే ఎందుకు అని అమ్మ వింటున్నారా. యక్షుడు కూడా మనకంటే చాలా తక్కువే అన్ని ప్రశ్నలు వేస్తాం. ప్రశ్నలకి వేసిన వాడిని ఏమంటాం, ఏంటా యక్ష ప్రశ్నలు అంటాం. యక్షుడు ప్రశ్నలు బాగా వేసేవాడట. పురాణాలు ఉంటాడులేండి, మళ్ళీ యక్షుడు అంటే బైబిల్ ఎక్కడున్నాడని ఎతికేకండి మీరు. ఏమండి కొంతమంది సహోదరులు ఉంటారండి, ప్రశ్నలే ప్రశ్నలు. తమ్ముడిచ్చేయండి, అలాగెందుకు, ఇదెందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగంటాం. తిమోతి దగ్గర ఏమీ ఉండవు. దేవుని సేవకుడు చెప్పాలే కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధమే. ఇప్పుడు ఫిలిప్పీకి పత్రిక రాసే సమయానికి రోమా చెరసాల్లో వీళ్ళున్నారు, తిమోతిని పంపిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు ఫిలిప్పుకి వచ్చే వరకు రోమా చెరసాల నుంచి దాదాపు 600 మైళ్ళు. ఎడారి, అరణ్యం, దారిదోపిడే దొంగలు, ఏమండి ఎడారి పాములు, చాలా ప్రమాదకరమైన దారి. కానీ తిమోతిని సంప్రదించి కూడా ఇగో నేను పంపించబోతున్నానని రాయిలా. అవసరం లేదు, నేను సంప్రదించక్కల్లా, నేను చెప్పాలే కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆ తిమోతికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటనంటే మీరండి పంపించబడాలే కానీ ఎక్కడికైనా పోయే మనస్తత్వం ఉంది. 4 వచ్చినాయా మీకు? 5వ చెప్తాను వినండి. 5వ బలం ఏంటనంటే, వింటున్నారా లేదా అండి, తిమోతి ఎట్లాంటి వాడంటే హీ వాజ్ రెడీ టు హెల్ప్ ఎనీవన్, ఎవరికైనా సాయం చేస్తాడు. చూడండి ఏమన్నాడో మీకు అరే చదువుతున్నాను ఈ మధ్య మాట. చూడండి 22వ వచనం, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగ నాతో కూడా సువార్త వ్యాపక నిమిత్తం సేవ చేశాను. ఎవరికైనా సేవ చేస్తాడు, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు ఆయన. ఎఫెసులో ఉన్న వాళ్ళు అన్యులు వెళ్ళి హెల్ప్ చేయి చేస్తాడు. తెస్సలోనికలో ఉన్న గ్రీకులు అన్యులు పోయి హెల్ప్ చేయి చేస్తాడు. నేను సేవలో ఉన్నా నాకు సేవ చేయాలా చెయ్యి ఎక్కడ చేస్తాడు. ఎవరికైనా సహాయపడేటువంటి మనస్తత్వం. దేవుని పిల్లలకి మనస్తత్వం రావాలి. అమ్మ వింటున్నారా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎవరికైనా సహాయం చేయడం అని అంటే జాతి కానీ, కులము కానీ, లేకపోతే శాఖ కానీ, లేక ప్రాంతం కానీ, లేక భాష కానీ, లేదా స్థాయి కానీ, ఏ వ్యత్యాసమో చూడకుండా దేవుడు ఒక అవకాశం ఇస్తే సహాయపడడానికి ఎవరికైనా సహాయపడే మనస్తత్వం ఉండాలట. వింటున్నారా లేదా మీరు? నేను మంచి ఉదాహరణ చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. ఆయన పేరు ఏమండి సర్ బార్టల్ ఫ్రేరీ. అతని పేరు ఫ్రేరీ. ఇంగ్లాండ్ దేశం నుంచి వింటున్నారా మనకు ఆ ముంబాయి ప్రాంతానికి వచ్చాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా వచ్చాడు. కొంత పనిచేస్తున్నాడు గవర్నమెంట్లో. కానీ అతను మంచి విశ్వాసి గనక అతను కొంత పరిచర్య కూడా చేస్తూ వచ్చాడట. ఆ రోజుల్లో గోవా ఏమండి పూణే అటు ముంబై ఆ ప్రాంతాల్లో సేవ చేశాడు. చాలా చిన్న వయసులో వచ్చేసాడంటే ఇక్కడికి. ఇప్పుడేమో చాలా వృద్ధాప్యం అయిపోయింది. ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవిడ విదేశీయులంతా మీరు వెళ్ళిపోవాలి అని పిలిపిస్తే ఇతను మిషనరీ కేటగిరీలో పెట్టి ఇవిడ మొత్తానికి ఈయన కూడా పంపించేశారు. ఈయన కూడా వెళ్ళిపోయే ముందు వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాసుకున్నట్ట, మమ్మీ ఇక ఇండియాలో నా టాస్క్ అయిపోయింది, పని అయిపోయింది, నేను వెనక్కి వచ్చేస్తున్నాను,
నేను పలానా ప్రాంతానికి వస్తాను, అక్కడి నుంచి షిప్లో పలానా దగ్గరకు వస్తాను, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మన ఊరికి వస్తాను, నాకు కొంచెం లగేజీ ఉంది కాబట్టి నీవు ఎవరైనా పంపిస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటేను వింటున్నారా లేదా? ఈ రోజుల్లో ఫోన్లో అయితే అటు నుంచి ఏమి జవాబు వచ్చిందో చూసుకుంటాం కదా. కానీ అప్పుడు ఉత్తరాలు రాసి ఇక జవాబు కొరకు కూడా అమ్మ దగ్గర జవాబు కొరకు వేచి ఉండలేక మనోడు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఏమంటే ముంబాయిలో ఏమండి నౌకెక్కి ఏమంటే షిప్ ఎక్కి మరో దగ్గరే ప్రయాణం చేసిపోయి అక్కడి నుంచి ఇంకో దగ్గరే పోయి చివరికి ట్రైన్లో బయలుదేరి ఇంటికి వచ్చేబోతున్నాడు. వాళ్ళ అమ్మకి అబ్బాయి వచ్చి రోజు జ్ఞాపకం చేసుకుని టాంగావాడిని పిలిచిందంట. టాంగావాడు అంటే గుర్రబండి పిలిచింది. పిలిచి ఈరోజు రైల్వే స్టేషన్కి నువ్వు కొంచెం వెళ్ళి మా అబ్బాయి వస్తున్నాడు, మా అబ్బాయి ఇంటికి తీసుకురావాలి అని అడిగిందట. అడిగితే మేడం మరి మీ అబ్బాయి తీసుకొస్తాను మీరు వస్తారా అంటే నేను రాలేను ముసల్దాన్ని నువ్వైపోయి తీసుకురా అందట. ఈమె ఎట్లుంటాడు మీ అబ్బాయి అంటే ఏదో ఫోటో చూపించింది. ఈ ఫోటో ఎప్పుడు అతను చిన్నప్పుడు చూపిస్తుంది. ఏమమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఎలానే ఉంటాడంటే వాడు ముసలుడు అయిపోయి ఉంటాడుగా, వాడు పెద్దోడు కాబట్టి ఇలా ఉండడు. కానీ మరి ఎట్లమ్మా పోల్చుకుని మీరన్నారండి, లేదంటే ఏదైనా ఆనవాళ్ళు చెప్పండి అని అంటే ఆ ముసలిది అందట ఓహో నా కొడుకు గురించి పోల్చుకోవడం కష్టం అనుకుంటున్నావా? ఏం కష్టం కాదయ్యా, నా కొడుకుని ఎలా పోల్చుకోవచ్చానంటే చెప్తాను విను. నీకు మనిషి కనబడతాడు, ఆ మనిషి మరో మనిషికి సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు తీసుకొచ్చే అందట. ఏంటండి? ఫైండ్ సమ్వన్ హూ హెల్ప్ సమ్వన్ ఎల్స్, దట్ ఈజ్ మై సన్, బ్రింగ్ దట్ వన్. నీకు ఆ మనిషి కనబడతాడు, ఆ మనిషి మరో మనిషి సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు, వాడి ఇంటికి తెచ్చి. ఇదేమిటమ్మా ఇది అంటే అంతే అందట ముసలిది. మొత్తానికి గుర్రబండి టాంగావాడు ఇక ఎవరు కాపుతాడే నా దగ్గరకు వస్తాడులే అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్తే అందరూ దిగారంట. ఒక ముసలాయన మరొక ముసలం దగ్గరికి వెళ్ళి మే హెల్ప్ యూ అని అడుగుతున్నాడంట. ఈగా బోల్డంత లగేజ్ ఉంది. ఆ ముసలిదానికి నేనేమైనా సహాయపడగలనా అని అడుగుతుంటే టాంగావాడు వచ్చిన్నట ఆర్ యూ ఫ్రేరీ అన్నాడు. వెంటనే ఫ్రేర్ అంటాడు. ఎస్ ఐఎమ్ ఫ్రేరీ అన్నాడంట. అయితే రా తీసుకెళ్తానని చెప్పి లగేజీ తీసుకొని బండెక్కించి అవన్నీ లగేజీ పేర్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ప్రయాణం చేస్తుంటే ఫ్రేరీ అడిగాడట, నువ్వు నేరుగా నా దగ్గరకు వచ్చి నువ్వు ఫ్రేరీవేనా అని అడిగావు, ఎట్లా నన్ను పోల్చుకున్నావు అని అంటే మీ అమ్మగారు ఇలా చెప్పారు అని చెప్పాడంట. ఒక వ్యక్తిని కనుగొంటావు, ఆ వ్యక్తి మరో వ్యక్తి కనబడుతూ సాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు తీసుకుని రానంది. నేను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చూస్తే మీరు మరో ముసలమ్మకు సహాయపడుతూ కనబడ్డారు, మీరే ఫ్రేర్ అని తేలిపోయింది, మీ దగ్గరకు వచ్చానన్నాడంట. ఇక్కడ ఉన్నారా లేదా? మా జైన్ రిఫార్మడ్ చర్చ్ మెంబర్ ఎక్కడున్నా పోల్చుకోవచ్చండి. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడైనా ఎవరికైనా సహాయపడుతూనే కనబడుతుంటారండి మా వాళ్ళు అని తమ్ముడు జాన్ బాబు గారు మన గురించి సాక్ష్యం ఇస్తాడంటారా? ఎవరితో మనం చేయించుకోకపోతేనే పెద్ద గొప్ప, ఇంకోళ్ళు సహాయపడ్డ ఒకటి ఏడిచిందా మనకు? మీరు మంచోళ్ళేమో నాకు తెలియదులండి. ఏమండి ఎప్పుడు మీతో ఉండనుగా నాకు విషయాలు తెలియదు, కానీ ఏమండి ఎవరికైనా సహాయపడే మనస్తత్వమేనా? అమ్మ ఆలకిస్తున్నారా? ఇది పౌలు మెంటాలిటీ అండి. తిమోతికి వచ్చేసింది. పౌలు మెంటాలిటీ ఏంటో తెలుసా? యూదులకి సహాయపడతాడు, అన్యులకి సహాయపడతాడు, జ్ఞానులకు సహాయపడతాడు, ఏమంటే వింటున్నారా బుద్ధిహీనులు జ్ఞానం లేని సహాయపడతాడు, నాగరికత కలిగిన సాయం చేశాడు, సిత్యంలో కూడా సాయం చేశాడు. పౌలుకి అసలే పక్షపాతం లేదు సహాయపడడంలో. ఆ మనస్తత్వం తిమోతికి ఎక్కిందనం. అదే తిమోతి యొక్క బలం. సేవలో ఇప్పుడు పౌలు భక్తుడు నమ్మి తెస్సలోనికి పంపించడానికి తిమోతిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంట్రా బాబు అంటే ఎవరికైనా సహాయపడే మనస్తత్వం కలిగిన వాడు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మీకు? 5 వచ్చాయి. 6 చెప్తాను వినండి. చాలు, ఈ 6 బలాలు చూశాక లోపలికి వెళ్ళిపోదాం. 6వ బలం ఏంటనంటే తిమోతి దగ్గర ఉన్న 6వ బలం ఏమంటే, హి వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్, ఏదైనా త్యాగం చేసే మనస్తత్వం ఉన్నవాడు. ఏం త్యాగం అందరూ మళ్ళీ 3 చెప్తాను వినండి. లుస్త్రలో ఉన్నాడు. అమ్మ అవ్వ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా మంచి ఆత్మీయులే. అవ్వ ఆత్మీయురాలే, అమ్మ కూడా ఆత్మీయురాలే. మంచిగా వాక్యం నేర్పిస్తున్నారు, మంచి విశ్వాసములు ఉన్నటువంటి వారు, ఏమంటే మంచి ప్రేమ కలిగిన కుటుంబం. కానీ పౌలు శీలు అన్నారు, ఏ బాబు
యవనస్తుడా తిమోతి, నువ్వు సేవకు మాతో రావాలి, రా అన్నారు. అంటే అసలు నో అని ఏమి లేదు, మా అమ్మని అవని అడిగి వస్తానని లేదు. వెంటనే వారి వెనకాల ఏమంటే ఆ రెండో సువార్త ప్రయాణంలో వారితో కలిసి బయలుదేరాడు. ఆయన ఫస్ట్ సాక్రిఫైస్ ఏంటనంటే ఏమంటే ఫ్యామిలీ. ఏమి త్యాగం చేసుకొని వచ్చాడు ఆయన? అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఏమంటే ప్రేమ కలిగిన అవ్వ, ప్రేమించే అమ్మ వదులుకొని ఎప్పుడో ఊర్లోకి వచ్చాడు ఈ సేవకుడు, తన్నులు కాశాడు, ఊర్లో బయటకు లాగేశారు. అలాంటోడు వెనకాల వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడనంటే కుటుంబాన్ని త్యాగం చేసినవాడు. ఈవిడ పౌలు శీలలతో కలిసి పరిచర్యలో సాగుతూ ఉంటే ఇదే పౌలు అంటాడు, బాబు తిమోతి, ఇంతవరకు నేను పనిచేస్తుంటే చూసావుగా, తర్వాత నువ్వు కూడా నాతో కొంచెం పని చేసావుగా, ఇప్పుడు పని చేయాలి, నువ్వు తెస్సలోనికి వెళ్ళి అక్కడ పరిచర్య చెయ్యు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అంటే. నెంబర్ 2, ఆయన చేసిన రెండో త్యాగం ఫెలోషిప్. ఏమండి, కుటుంబాన్ని త్యాగం చేసుకుని వచ్చాడు, చెప్పండి. ఇప్పుడు సావాసాన్ని కూడా త్యాగం చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మూడో త్యాగం చెప్తాను వినండి స్నేహితులారా. ఇప్పుడు అతని పరిచర్యలో మనం గమనిస్తే ఏముందండి ముందు కంఫర్ట్. ఫిలిప్పికి వెళ్తే అక్కడ ఏమైనా పూలదండలు, సాల్వాలు, సన్మానాలు ఉన్నాయా? లేకపోతే వినండి తెస్సలోనికలో ఉంటే అక్కడ ఏమైనా పూలదండలు, సాల్వాలు, సన్మానాలు ఉన్నాయా? ఏమి లేవు కదా. అసలు ఏమవుతానో భవిష్యత్తులో తెలియదు. అక్కడ పౌలు శీలను కొట్టినారు ఫిలిప్పిలో, ఇక్కడ తెస్సలోనికలు కూడా చంపేబోయారు, ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే, అయినా వెళ్ళిపోతానంటున్నాడనంటే అతను త్యాగం చేస్తున్న మూడోది ఏంటనంటే ఏమంటే అతను ఫ్యూచర్ను త్యాగం చేస్తున్నవాడు. ఈ 3 F'లు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఫ్యామిలీ, రెండవది ఫెలోషిప్, మూడవది ఫ్యూచర్. అది తిమోతికి ఉన్న స్ట్రెంగ్త్. ఈ రోజున తెస్సలోనికలో ఉన్న ఆ సంఘం యొక్క పరిస్థితులు చక్కబెట్టి వారి వరకు ఒక పరిచారకుడుగా పౌలు తను పంపించడానికి గల కారణం ఏంటి అనంటే ఈ 6 బలాలు తిమోతిలో ఏమంటే పుష్కలంగా ఉన్నాయి. మొదటి మాట, శక్తిగల లేఖనాలు ఎరిగిన వాడు. రెండవ మాట, మంచి పేరు పొందినటువంటి వాడు. చెప్పండి. మూడవ మాట, శ్రమలు చూచే ప్రభువుని వెంబడించిన వాడు. నాలుగో మాట, ఎక్కడికైనా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నవాడు. ఐదో మాట, ఎవరికైనా సహాయపడడానికి సిద్ధపడి ఉన్నవాడు. ఆరో మాట, ఏదన్నా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఈ 6 బలాలు కలిగిన తిమోతిని పౌలు తెస్సలోనికి పంపిస్తున్నాడు. చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఆయన టాస్క్ చెప్తాను. ఇంతవరకు అతని స్ట్రెంగ్త్ చెప్పాను, ఇప్పుడు ఆయన పనింటో చెప్తాను చూడండి. కాబట్టి కను సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఉండుటైన మంచిదని ఎంచుకున్నాం. పరిచర్య చేసే తిమోతి లేకపోయినా మా కష్టాలు, మా తెప్పలు, మా ఇక్కట్లు, మా బాధలు మేము భరిస్తాం, కానీ మేము ఒంటిగా ఉండవాడు మంచిది. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలించబడకున్నట్లు తెస్సలోనికలో శ్రమలు వచ్చాయే వాళ్ళకి మనం వచ్చేస్తున్నప్పుడు వారు షేక్ అయిపోకుండా ఉండే నిమిత్తం టాస్క్ చూడండి, చదువుతాను. మిమ్మల్ని స్థిరపరచుటకును, నెంబర్ 1 మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, తర్వాత మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, ఏమంటే మినిస్టర్ ఆఫ్ ఎగ్జార్టేషన్, హెచ్చరించడానికి మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. అమ్మ వింటున్నారు? ఇక్కడ 2 పరిచర్యలు. ఒకటేంటట ఎస్టాబ్లిష్ చేయాలి, మరొకటి ఏంటట ఎగ్జార్ట్ చేయాలి, స్థిరపరచాలి, హెచ్చరించాలి. ఈ 2 రకాల పరిచర్యలు చేస్తాడని పంపినాము. సరే, ఇంకా చెప్తాను చూడండి ఆయన పరిచర్య ఏంటో. చదువుతున్నాను 6వ వచనం చూడండి. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుంచి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షిస్తున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షిస్తూ ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసము గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన చెప్పండి ఏం తెచ్చినాడు? సమాచారాన్ని మాకు తీసుకుని వచ్చాడు. స్థిరపరిచే పరిచర్య, హెచ్చరించే పరిచర్యతో పాటు సమాచారం తెచ్చే పరిచర్య. ఒక మాటలో చెప్పాలంటే అతను ఒక కొరియర్ లాగా పనిచేయాలని పంపించినాం మేము. అతను ఒక సమాచారాన్ని తిరిగి అందించేవాడు ఉండాలని పంపించాం మేము. వినండి ప్రియులారా, స్థిరపరచుట, హెచ్చరించుట, సమాచారము తెచ్చుట. కొంతమంది వినండి, ఈ 3 పరిచర్యలు పరిచారకులమైన మనం సంఘంలో బాధ్యత గల సహోదర సహోదరులను చేయడం నేర్చుకోవాలి.
మనం స్థిరపడి మరొకరిని స్థిరపరచడానికి ఇష్టపడాలి. మనం హెచ్చరింపబడి మరొకరిని హెచ్చరించడానికి ఇష్టపడాలి. విశ్వాసుల యొక్క పరిస్థితిని గురించిన సమాచారం ఉన్నది ఉన్నట్టుగా అందించే పారదర్శకతతో సంఘము దాని స్థితుల గుర్తుల గురించి మాట్లాడి ఆ నైజం రావాలి. కొంతమంది ఏంటంటే మనుషులు ఉబ్బించడానికి, అన్నా నువ్వు చేసిన సేవల వారు అంతా ఇంత అని చెప్పి మనుషుల పొంగి. తిమోతి అట్లాంటి వాడు ఏం కాదు, మంచి కొరియర్. ఆలకిస్తున్నారా? ఒక మంచిగా సమాచారం మోసుకొచ్చేవాడని నమ్మి అతన్ని పంపించాం. వింటున్నారా? 6 రకాల బలాలు కలిగిన సహోదరుడు 3 రకాల పని కొరకు పంపించబడితే మొత్తానికి ఆయన వలన ఆ సంఘానికి ఏం దొరికిందట? చక్కని పరిచర్య వారికి దొరికింది. వారు స్థిరపరిచినాడు ఈయన. పౌలు శీల ఉన్నది కొద్ది రోజులే, కానీ తెస్సలోని సంఘం నిలిచింది. ఇంత మంచి పత్రిక పొందింది. ఈ పత్రిక తర్వాత మరో పత్రిక కూడా పొందింది. అభినందించబడిన సంఘం అయిపోయింది. ఎందుకనంటే ఇందులో తిమోతి యొక్క మినిస్ట్రీ కూడా ఉంది. భలేగా స్థిరపరిచినాడు. బహుశా ఏమేమి విషయాలు హెచ్చరించాడో ఏమో అది మనకు తెలియదు, కానీ హెచ్చరించే ఉంటాడు. వారి దగ్గర నుంచి సమాచారాన్ని చక్కగానే తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పుడు ఏంటి ఆ విషయం అని అంటే, అపోనెంట్ ఎవడైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రు విషయంలో వీళ్ళు మెలకువ కలిగి బ్రతకడానికి తిమోతి ఎక్కడ ఉంచబడ్డాడు. చూడండి, ఆ శత్రువు గురించి చెప్తాను. 5వ వచనం. శోధకుడు ఒకవేళ మిమ్మను శోధించినేమో అని, మా ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని మీ విశ్వాసం తెలుసుకున్న వల్లని అతన్ని ఏం చేసినాము? అతనే పంపితిని. కనుక శోధకుడు వస్తాడు, టెంప్ట్ చేస్తాడు, వాడు శోధిస్తాడు. మీరు శోధనకు లొంగి ఒకవేళ మీరు ఏమైపోతారో అని మీకు పరిచర్య చేయడానికే నేను తిమోతిని పంపించినాను అన్నాడు. మిట్టకు నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, పౌలు మనస్తత్వం ముందే చెప్పాను. అతని కాళ్ళు తెస్సలోనికలో నుంచి బయలుదేరి బెరయలో మోపబడ్డాయేమో కానీ హృదయం ఎక్కడ ఉండిపోయింది? తెస్సలోనికలోనే ఉండిపోయింది. అందుకని అది షపర్డింగ్ హార్ట్, అది కాపరి హృదయం, అది తండ్రి లాంటి హృదయం. ఆయన కని వదిలేసి వెళ్ళిపోయినోడు కాదు. ఆలకిస్తున్నారా మీరంతా? అతని కాపరి తండ్రి వంటి వాడు గనక వారి ఆధ్యాత్మిక సంక్షేమం ఆయనకు కావాలి, వారి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆయనకు కావాలి, వారి ఆధ్యాత్మిక స్థిరపరచబడ్డం ఆయనకు కావాలి. ఏం ప్రయాసపడుతున్నాడండి. మాబోటి సేవకులకు పౌలు యొక్క సేవ అది ఎంతో చక్కని మాదిరి. ఇప్పుడు మీరేం నేర్చుకోవాలంటే, తిమోతి లాంటి మనస్తత్వం మనకు ఉంటుందా? మన సేవకుడు మనల్ని నమ్మి, సిస్టర్ మీ వీధిలో ఆ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళని స్థిరపరచాలి, మీరు వాళ్ళని కొంచెం హెచ్చరిస్తూ ఉండాలి, మీరు వాళ్ళకి శోధకుడు శోధిస్తాడేమో వాళ్ళ చుట్టూ మీరు గాడ్ చేయాలి, మీరు భద్రపరచ కంచె వేయాలి వాళ్ళ కొరకు మీరు అని నిన్ను ఒక కుటుంబం కొరకు మీ సేవకుడు పరిపురమాయించి ఆ కుటుంబాన్ని నీకు అప్పగించగలుగుతాడా? ఇక్కడ ఉన్నారా లేదా? మా మందిరంలో ఒక సహోదరుడు ఉంటాడు. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తమ్ముడు అక్కడ ప్రాబ్లం ఉంది మీరైనా కొంచెం చూసుకోండి అని నమ్మి ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. చక్కబెట్టుకుని వచ్చేస్తాడు. ఏమవుతుందో, వెళ్తాడో లేదో ఈడు. మనల్ని కొంతమంది వెళ్తామని బుర్రూపుతారు. గంగిరెద్దులు ఉంటారుగా, గంగిరెద్దులు అంటే తెలుసా? చేస్తాం, వెళ్తాం, ఉంటాం అంటారు. మేమేమో నమ్ముతాం. వాళ్ళొక అడుగు, ఒక ఇంచు కూడా అడుగు కదపరండి, యాక్షన్లోకి రాదు. వారు తల మాత్రం ఊపేరు, కానీ వారి పనికి వచ్చినప్పుడు మాత్రం ఒక ఇంచి కదిలికలు ఉండవు. అలాంటి వాళ్ళ వలన సంఘానికి క్షేమం ఉండదు. కనుక నువ్వు ట్రస్ట్ వర్ది సర్వెంట్ అవ్వాలి, నువ్వు ట్రస్ట్ వర్ది బిలీవర్ అవ్వాలి, నువ్వు ట్రస్ట్ వర్ది డీకన్ అవ్వాలి, నువ్వు ట్రస్ట్ వర్ది డీకనెసెస్ అవ్వాలి. అర్థమవుతుందా? నమ్మదగిన పరిచారకురాలు, నమ్మదగిన పరిచారకుడు, నమ్మదగిన ఒక పెద్ద, నమ్మదగిన ఒక ఆధ్యాత్మిక సహోదరుడు, నమ్మదగిన ఒక బాధ్యత గల సహోదరులుగా సంఘంలో ఉండాలి. తిమోతి మనల్ని మార్నింగ్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నా బలాలు ఇవి, మరి మీ బలాలు ఏంటో దేవునిలో. నాకు అప్పగించబడిన పనిది, అందులో నేను సిన్సియర్గా నా పనిని చేసుకున్నాను. మరి మీరు ఎలా మీ పనులు చేస్తున్నారు? అది ఎవరికి వారుగానే ఆలోచించుకోవాలి. ఎవాల్యుయేషన్ షీట్లో 5th కాలంలో ఉండేది
చదివి రాయగలిగితే అర్థమవుతుంది మనం ఏ స్టేజ్ దగ్గర ఉన్నామో. మీరు అది అక్కడ వెళ్ళినప్పుడు మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. తర్వాత పరిచారకుని ద్వారా పరిచర్య అందించిన పౌలు భక్తుడు ఈవిడ ప్రార్థన ద్వారా పరిచర్య అందిస్తున్నాడు వీళ్ళకు. అదే 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇది ఆయన ప్రార్థన. అమ్మ నాతో ఉన్నారా? చదువుతాను. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచారా, మేము బతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసమునన్న లోపం తీర్చున్నట్లు, అది అంటర్లైన్ చేయండి, విశ్వాసములను లోపం తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకుంటూ ఉంటుండగా, మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము మీ ఆనందము నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలం? తర్వాత మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మ నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చుగాక. మరియు ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అండర్లైన్ చేయండి. ఇది సెకండ్ ప్రేయర్ పాయింట్, పరిశుద్ధత విషయమై. తర్వాత అనిత్యంగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది అండర్లైన్ చేయండి. ఏమండి వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువే దయచేయునుగాక. ఒక మాటలో చెప్పాలంటే పాల్స్ మినిస్ట్రీ, ప్రేయర్ మినిస్ట్రీ ఏంటనంటే ప్రేయర్ ఫర్ మెచ్యూరిటీ. ఈ తెస్సలోనిక విశ్వాసులలో పరిపక్వత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటనంటే పౌలు యొక్క ప్రేయర్ అది రెగ్యులర్ ప్రేయర్. ఏంటమ్మది? రెగ్యులర్ ప్రేయర్. అక్కడ ఏమని రాసింది? ఒక రాత్రి ఒక పగలుందా, రాత్రింబగళ్ళని ఉందా? ఏదో చెప్పండి. ఒక రాత్రి ఒక పగలు కాదు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాను అంటే అది ఈ ప్రేయర్ రెగ్యులర్లీ. ఏమండి అతని ప్రార్థన ఏమండి ప్రతిదినము ఉందని అర్థమవుతుంది. రెండవది అతని ప్రార్థన సిన్సియర్గా ఉంది. ఏంటమ్మా ఎట్లుంది? సిన్సియర్గా అంటే మనసును నిలిపి ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కానీ వాళ్ళ ప్రార్థనలు సిన్సియర్గా ఉండవు, మనసు నిలిపి ప్రార్థన చేయలేరు. నీతిమంతునే ప్రార్థన మనపూర్వకమైంది ఉండాలి అన్నాడు యాకోబు. నీ మనసు నిలవకపోతే ప్రార్థన చేయటం మాని దేవుడిని పీక కోసాడు. మనసు నిలవలేకపోతే, మనస్ఫూర్తిగా చేయకపోతే, సిన్సియర్గా దేవుడు నా ముందున్నాడు, ఆయనతో నేను మాట్లాడుకుంటున్నాను అనేటువంటి భావన నీకు లేకపోతే ఊరికే గలగలా మాటలు వల్లించేయొద్దు. అమ్మ వింటున్నారా? కొంతమంది వారి మనసు నిలవదు కానీ వింటున్నారా లేదా మీరు? ప్రార్థనలు చేస్తుంటారు. ఉదాహరించమంటారా? మీ ఖమ్మం ఉదాహరణ చెప్తా. వింటున్నారా లేదా మీరు? ఆ అక్కలు ఏర్లేండి ప్రభుదారు వెళ్ళిపోయారు. ఆమె విద్యార్థుల మధ్య పరిచర్యలో ఈవిడ ఖమ్మంలో చాలా బాగా పరిచర్య చేశారట. ఆమె గురించి ఆ నోట ఈ నోట విన్నాను. మా అన్న నిరీక్షణరావు గారు ఒక అన్నయ్య ఉంటారు ఖమ్మంలో, ఇప్పుడు కూడా ఉంటుంటారు. ఎక్కడో ఈ ఖమ్మంలో ఉన్నారో లేదా దోర్నకల్ అక్కడెక్కడ ఉన్నారో మరి, ఇక్కడ ఉన్నారు. రైట్ అన్న. ఏమండి వీళ్ళు ఒక లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు. అన్నకి అక్క బాగా తెలుసు. సరే ఎల్టీ క్యాంప్కి నేను సిరాజ్ అని ఒక అన్నయ్య వచ్చాం విజయవాడ నుంచి. ఆయన డాక్టర్ని చెప్పడానికి వచ్చాడు, నేను డివోషన్ మాట్లాడడానికి వచ్చాను. సరే మంచి క్యాంప్ అది. ఖమ్మంలో జరిగిన ఎల్టీ క్యాంప్ అది మా సేవా జీవితంలో మరవలేని క్యాంప్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే పగలు రాత్రి కూడా పనిచేయాల్సి వచ్చింది. పాపం చాలామంది పిల్లలు ఒక లీగలిస్టిక్ టీచింగ్లో పడి వాళ్ళు రక్షణ పొందాము లేదో కూడా అనుమానంతో బతుకుతున్నారు. పిల్లలు ఇద్దరిద్దరు చెప్పును కూర్చోబెట్టి రాత్రి 2:30-3 వరకు మాట్లాడేవాళ్ళు. 5 రోజుల క్యాంప్ అది. ఒకరోజు సాయంత్రం అన్నాడు, అన్న తమ్ముడు అక్క చాలా బాగా సేవ చేశారు కదా, ఇప్పుడు నడవలేకపోతుంది, ముసలిది అయిపోయింది, మనం పోయి పలకరించొద్దాం తమ్ముడు అంటే నాకు చూడాలనిపించింది. మొత్తానికి ఇద్దరం బయలుదేరి అక్కగారింటికి వెళ్ళాం. పాపం అయితే బిజీగా ఉన్నట్టు, ఆమె నడవడమే కష్టం, స్టిక్ పట్టుకొని నడుస్తున్నారు ఆమె. సరే మమ్మల్ని చూడగానే సంతోషపడింది. ఆయన తెలుసుగా నేను తెలియదు, నన్ను పరిచయం చేశారు. ఈ అబ్బాయి పేరు స్వామి, ఇట్లా శ్రీకాకుళం నుంచి వచ్చాడు, డివోషనల్ స్పీకర్ అక్క అంటే, తమ్ముడు నీ గురించి వింటున్నానని. పాపం ఆవిడ స్వరం కూడా సరిగ్గా వస్తలేదు. సరే మొత్తానికి కూర్చున్నాం. పాపం ఆమె మా దగ్గర నిలబడటం, మళ్ళీ కర్ర పట్టుకొని మళ్ళీ వంటగదిలో వెళ్ళటం, మళ్ళీ రావటం, కర్ర పట్టుకొని మళ్ళీ వంటగదిలో వెళ్తుంటే నాకు ఎప్పటికి కొంచెం ఏది ఇబ్బందిగా ఉన్నట్టు, వంట చేసుకుంటున్నారేమో, మనం అనవసరంగా ఆమెను ఇబ్బంది పెడతా, అన్న వెళ్ళిపోదామన్న టైం అవుతుందంటే, అక్క రండి
ప్రార్థన చేయండి, మేము వెళ్తాం, ఆ టైం అవుతుంది అన్నాడు ఈయన. మొత్తానికి ఆవిడ వచ్చి చేయండి తమ్ముడు అంది. లేదక్క నువ్వే చెయ్యి, మీ ఇద్దరికి సేవ చేయాలి ఖమ్మములు అంటే మా అక్క ప్రార్థన మొదలుపెట్టింది. పెట్టినారా లేదా? కర్ర పట్టుకుని ప్రార్థన మొదలుపెట్టారు. ప్రేమగల తండ్రి మీ కొందనాలను అయినా తమ్ముడు సిరాజుని స్వామిని ఖమ్మం తెచ్చావు, వాడుకుంటున్నావు, మీ కొందనాలను అయినా పప్పు మాడిపోతుంది పోయే పిల్ల. తండ్రి మీ స్తోత్రాలను అయినా మీకు వందనాలు తండ్రి, వీళ్ళిద్దరిని బలపరచ పప్పు మాడిపోతుంది పోయే పిల్ల. తండ్రి మీకు స్తోత్రాలను అయినా మీకు పప్పు మాడిపోతుంది పోయే పిల్ల అంటుంది. అంటే ఏంటనమాట, ఆ వంటగదిలోని పప్పు వాసన మాడిపోతాను ముక్కు తగులుతుంది అక్కకి. ఆ పరిపిల్ల అక్కడే నిలబడిపోయింది. అందుకని ప్రార్థన చేస్తూనే ఏమంటున్నారు 3 సార్లు, పప్పు మాడిపోతుంది పోయే పిల్ల, లో వాయిస్లో వచ్చింది. పప్పు మాడిపోతుంది పోయే పిల్ల, కొంచెం గట్టి స్వరంలో వచ్చింది. పప్పు మాడిపోతుంది పోయే పిల్ల అంది, గట్టిగా అందనమాట. మేము కూడా కళ్ళు తెరిచేసాం. నాకు కొంచెం నవ్వు వచ్చింది కానీ పెద్ద ఆమె కదా అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, సిన్సియర్ ప్రేయర్ అవుతుందా అది అంటే? సరే, ఆమె పెద్ద వయసులో అండి, ఆమె తప్పుపడ్డాన్ని చెప్పడం లేదు కానీ తప్పేం కాదులేండి, ఆమె పరిస్థితి అది. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం. నేను ఒకసారి కోనసీమలో చూసా. కోనసీమలో ఒక ఆయన ఎప్పుడైనా ప్రసంగాన్ని ముందు గోదావరి డెల్టా మిషన్ వాళ్ళు 2 ప్రార్థనిస్తారు. ప్రసంగాన్ని ముందు 2 ప్రార్థన చెయ్యాలి. అదేంటో మరి ఆనవాయితీ తెలియదు. అందులో ఒక ఆయన ప్రార్థన చేసి కూర్చున్నాడు, మరొక ఆయన ప్రార్థన మొదలెట్టి, దేవా ఈ సంవత్సరం ఈ వార్షిక కూడికలు పెట్టుకున్న మీ స్తోత్రాలను ఆయన, సౌండ్ కొంచెం తగ్గించిన ఆయన, తండ్రి మీ స్తోత్రాలను ఆయన ఎక్కువ కొంచెం పెంచిన ఆయన, దేవా మీకు స్తోత్రాలు ఆయన తండ్రి నాయన. ఏమిటిదంటే సిన్సియర్ మనసు నిలబడ్డంలా. చూసారా, దేవుడు నా ముందు ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుకుంటున్నాను అనేటువంటి ఆ స్పర్శ లేనప్పుడు, నువ్వు మనసు నిలపలేనప్పుడు ప్రార్థన చేయడం మానేస్తే ఏం పేకొస్తాడా దేవుడు? కొంతమందికి ఆకలి వేసేస్తుంది, గబగబా తినేయాలనిపిస్తుంది, వింటరా లేదా? అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయమంటారు. చేయమన్నప్పుడు అమ్మ వింటున్నారా, నా మనసు నిలపలేను, నాకు ఆకలి వేస్తుంది, మరి తింటూ నేను ప్రార్థన తిని 2 ముద్దలు మింగాక తండ్రి ఎంత రుచికరమైన భోజనం నాకు ఇచ్చావు, నీ కృతజ్ఞతలని అప్పుడు చెప్పు, దేవుడు విండా. మరి భోజనం పూర్తిగా ముగించాయి. బ్రేవ్ అంటే పొట్టమోంకో, దేవా ఈ పూట నా కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టావు, నీ కృతజ్ఞతలైనా అప్పుడు చెప్పు. అంతేగాని మనసేమో నిలవటం లేదు, తినబుద్ధి అయిపోతుంది, వాసనలేమో ముక్కు తగిలేస్తున్నాయి, ఎంత త్వరగా తిందామన్నట్టుంది. కానీ ప్రార్థన చేయమని పెట్టారు ఇక్కడ మనకి. ఇక ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రి దేవా బొవ్వా నాయన ఆమెన్ యేసునామములో అడుగుతున్నాము తండ్రి, బొక్కడమే. వినండి ప్రియులారా, సిన్సియర్ ప్రేయర్స్. పౌలు చేసే ప్రార్థన, ఇంకో విషయం చెప్తాను వినండి, అది రెగ్యులర్ ప్రేయర్. తర్వాత ఏంటి చెప్పండి, అది సిన్సియర్ ప్రేయర్. ఇంకొక మాట మీతో చెప్తాను, భలే ఆశ్చర్యం. అసలు పౌలు ప్రార్థనలు, చెరసాల ప్రార్థనలు 4 ఉన్నాయి కదా, మీరు గమనించారు ఎప్పుడైనా? ఎఫెసు పత్రికలో 2 చెరసాల ప్రార్థనలు ఉన్నాయి. ఏమంటే ఫిలిప్పీ పత్రికలో ఒక చెరసాల ప్రార్థన ఉంది, తర్వాత కొలస్సీ పత్రికలో చెరసాల ప్రార్థన ఉంది. ఆ 4 ప్రజెంట్ ప్రేయర్స్. అలాగని ఇక్కడ మనం ఇప్పుడు చదివిన ఈ ప్రేయర్ చదివితే పౌలు చేసిన ప్రార్థన ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, విశ్వాసులకు ఏది లేదో అది దయచేయమని అడగటం లేదు, క్రీస్తులో వారు ఏమి కలిగి ఉన్నారో వారు ఎరిగి అందులో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తాడు. వాళ్ళు డబ్బులు లేవు, ప్రార్థించాడా? వాళ్ళకి అర్థమవుతున్నదా? వీళ్ళకి అనారోగ్యాలు ఉన్నాయి, స్వస్థత కావాలని ప్రార్థించాడా? వీళ్ళు పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు, అవి దయచేయమని ప్రార్థన చేశారా? లేకపోతే వినండి, వేరే పట్టణంలో పెద్దవాళ్ళ చేత రెస్పెక్ట్ లేదు వీళ్ళకి అలాంటి గౌరవం దయచేయమని ప్రార్థన, ఇవేమి లేవు. ఆల్రెడీ వారు క్రీస్తులో ఏమి కలిగి ఉన్నారో ఆ విషయంలో వారు అంతకంతగా అభివృద్ధి చెందాలని అతను సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడు. రెగ్యులర్ ప్రేయర్, తర్వాత ఏంటట ఏమంటే సిన్సియర్ ప్రేయర్, దాని తర్వాత ఏమంటే ప్రేయర్ ఫర్ మెచ్యూరిటీ, పరిపక్వత కొరకైన ప్రార్థన. ఇందులో 3 విషయాల విషయమై వారు పరిపక్వతలకు రావాలన్నది ఆయన ఆకాంక్ష. అదే ఈరోజు మన పాఠం. బాగా వినండి. ఇప్పుడు పౌలు యొక్క ప్రార్థనా పరిచర్యలో మొదటి ప్రార్థన, విశ్వాసములో ఉన్న లోపములు తీర్చబడాలి. ఏంటమ్మా? విశ్వాసములో ఉన్న లోపాలు తీర్చబడాలి. విశ్వాసం లేదని కాదు ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఆల్రెడీ వారు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారే, కానీ విశ్వాసములో ఏవో కొన్ని లోపాలు కనబడుతున్నాయి. తిమోతి చెప్పాడు, పౌలన్నా
వాళ్ళు మంచి విశ్వాసులే కానీ ఇలాంటి చిన్న చిన్న లోపాలు కనబడుతున్న విశ్వాసంలో అంటే రాత్రింబగళ్ళు ప్రభువా వారి విశ్వాసంలోని లోపాలు తీర్చవా, ఒకవేళ నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను పోయి వెళ్ళి వారితో మాట్లాడి వారి విశ్వాసంలో లోపాలు తీర్చాలని ఉంది అని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, విశ్వాసం దేని బట్టి వస్తుంది? మన ఆదివారం మాట్లాడుకున్నాం. రోమాపత్రిక 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం వచ్చును. మరి విశ్వాసం లోపాలు తీర్చాలంటే ఏం వినాలి? మళ్ళీ వాక్యమే వినాలి. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం. ఏం పాడుకుంటాం? ఏమండి, ప్రియ యేసు నిర్మించితివన్న పాటలో వికసించే విశ్వాసంబు ఏంటమది వాక్యంబును చదువగనే చేరీతు నీదు దారి కోరి నడిపించము. మన విశ్వాసం వికసించాలి, మన విశ్వాసంలో లోపాలు తీర్చబడాలనంటే వాక్యం చెప్పాలి. కనుక ప్రభువా ఎవరైనా వారికి కొంచెం వాక్యం చెప్పి ఆ విశ్వాసంలో లోపాలు తీర్చున్నట్లుగా చెయ్యి. ఒక నువ్వే నాకు అవకాశం ఇస్తే నేనే పోయి వాళ్ళ విశ్వాసంలో లోపాలు తీరుస్తాను అని ప్రార్థన చేస్తున్నట్ట. సరే, ఇప్పుడు విశ్వాసంలో లోపాలు ఉండే విశ్వాసం ఎట్లుంటుంది, దాని లోపం ఎట్లా తీరుద్దో చెప్తాను. ఇది యేసు ప్రభు తన శిష్యుల జీవితంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క విశ్వాస లోపాలను ఆయన కోప్పడ్డారు. 4 సంఘటనలు ఉన్నాయి. అందరూ ఈ ఒక్క పుస్తకమే చూడండి, ఇక వేరే పుస్తకం చూడనక్కర్లా. మత్తయి సువార్త తెరవండి. ఈ మత్తయి సువార్తలో 4 పర్యాయాలు శిష్యుల దగ్గర ఆయన కనబడిన విశ్వాస లోపాలు ఏమండి ఈ దేవుని వాక్యంతోనే తీర్చబడతాయి. కనుక వినండి, ఈ శిష్యుల జీవితంలో విన్న లోపభూయిష్టమైన విశ్వాసం లేదా లోపాలతో ఉన్న విశ్వాసం ఏమిటా లోపం? నేను చదువుతాను, చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 30-31 వచనాలు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి, అన్ని జనులు వీటి విషయమై విచారిస్తారు. ఈ 2 వచనాలు ఏం చెబుతున్నాయి అనంటే, ఆలకిస్తున్నారా అండి? వింటున్నారా? ఏది లోపభూయిష్టమైన విశ్వాసం అంటే చింతతో మిళితమైపోయిన విశ్వాసం. దానికి ప్రభు పెట్టిన పేరు అల్ప విశ్వాసం. ఫెయిత్ ప్లస్ వర్రీ ఈజ్ ఈక్వల్ టు లిటిల్ ఫెయిత్, అంతే. మీరు వ్యభిచరించొద్దు, ఆజ్ఞ సీరియస్గా తీసుకుంటాం. అబద్ధం ఆడరాదు, సీరియస్గా తీసుకుంటాం. నరహత్య చేయొద్దు, సీరియస్గా తీసుకుంటాం. చింతించవద్దు అనేది ఎందుకో సీరియస్ అవ్వట్లేదు మన దగ్గర. అమ్మ ఆలకిస్తున్నారా? మీరు చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని ఎంత స్పష్టంగా ఉందో, అది కూడా ఇంపేరటివే కదా, అది కూడా ఆదేశపూర్వకంగా చెప్పబడిన మాటే కదా. ఆజ్ఞల్లో వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, అవి ఎంత సీరియస్గా తీసుకున్నాం. సేమ్ ఇంప్రెషన్ అండి ఇంప్లికేషన్లో. చింతించవద్దనే మాట అంతే. కానీ అవండి సాతానుడు ఎట్లా డైల్యూట్ చేస్తాడంటే, ఆ ఆజ్ఞలు కొంచెం గట్టిగా ఉన్నా ఇదిగో తేలిక అన్నట్టుగా, చింతలో ఉంటే పర్వాలేదులే అన్నట్టుగా. సైతానికి ముద్దు పదం ఒకటి ఉంది తెలుసా మీకు? సెటానిక్. అమ్మ వింటున్నారా? ముద్దు పదం పర్వాలేదు. ఆడి ముద్దు పదం ఎంత బాగా ముద్దుగా నేర్పించాడో మనకు. మందిరానికి ఆలస్యంగా వెళ్తున్నాం ఏంటి మమ్మీ అంటే, పర్వాలేదులేరా. సైతానక్క కొడుకు నేర్పిస్తుంది అన్నమాట, పర్వాలేదులేరా. మమ్మీ ఈరోజు మన ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోలేదేంటి, డాడీ లేరు కదరా, పర్వాలేదులేరా. ఎవరి ముద్దు పదం? అసలు మన ఇళ్ళల్లో సైతాను ముద్దు పదం ఎంత బాగా ఏమండి ప్రజ్వరిల్లిపోతుందో చెప్పలేం. వింటున్నారు లేదు? మీకు ఒళ్ళుమంటున్నట్టుంది. మరి నీ చింత నీ దగ్గరే పెట్టుకుంటేవి మళ్ళీ విశ్వాసం అంటేవి. అరే నేను ఏమి తినాలో, నేను ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, రేపు నా భవిష్యత్తు ఏంటో అది నా దేవుని చేతిలో ఉంది. నేను చింతించి నా ఎత్తేవైన మొరడ పెంచుకోగలుగుతానా? నా ప్రభువుకి అప్పగించుకున్నాను. పక్షుల్నే పోషించినోడు నన్ను పోషించలేడా? పువ్వులకే అందమైన బట్టలు వేసినవాడు నాకు అందమైన బట్టలు వేయలేడా?
నా భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టాను కనుక ఆ భవిష్యత్తును ఆయన చూడలేడా, కనుక నేను ఈ వర్రీ నుంచి కొంచెం పక్కకు రావాలి అని చింత నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయం. కానీ విశ్వాసానికి చింత బాగా కలిపి బతికేస్తాం. అది లోపముతో కూడిన విశ్వాసం. ఆమె అర్థమైందా వ్యర్థమైందో? ఏమా, చింతతో కలిసిన విశ్వాసం, లోపముతో నిండిన విశ్వాసం. మీ విశ్వాస లోపం తీరాలనంటే ఎవరో వచ్చి మీరు మా వాక్యం చెప్పాలి, లేకపోతే నాకే ఒక తరుణం దేవుడిస్తే నేను వచ్చి మీకు మళ్ళీ వాక్యం చెప్పాలి. మీ విశ్వాసములను లోపం తీర్చబడాలి, మీరు పరిపక్వతలోకి రావాలి. నెంబర్ 2 రెండో చెప్తాను రండి. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి 8:26. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నెమ్మల మాయన్. ఇదేంటనంటే భయముతో మిళితమైన విశ్వాసం. ఏంటంటే భయముతో కలిసిపోయిన విశ్వాసం. నువ్వు విశ్వాసం ఉంచావా? అమ్మ వినండి, భయం ఉండడానికి వీల్లేదు. నువ్వు భయపడుతున్నావా? నీ లోపల విశ్వాసం ఉందనడానికి వీల్లేదు. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో యెషయా పాట ఒకటి ఉంది. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. భయము విశ్వాసం ఈ రెండు ఒకవరలో ఇమిడే కత్తులు కావు. భయం ఉందా? విశ్వాసం లేదు. విశ్వాసం ఉందా? భయం ఉండడానికి వీల్లేదు. కనుక భయముతో మన విశ్వాసం మిళితమైపోయింది అని అంటే అర్థం ఏంటనంటే అది లోపభూయిష్టమైన విశ్వాసమైంది. దానికి యేసు ప్రభు పెట్టిన పేరు అల్ప విశ్వాసం. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? 12 మంది ఏమంటే అపోస్తలులతో ప్రభు ధోని మీద ప్రయాణం చేస్తున్నారు. ఆయన పర్వత ప్రసంగం చేశారు, అలసిపోయారు. ఈ శిష్యులు తాను కలిసి 12 మందికి అప్పుడు అవ్వలేదులేండి. ఏమంటే వారు కలిసి ధోనిలో ప్రయాణం చేసి అలసిపోయాడు. ఆయన కొండ మీద దిగ్గానే కుష్ఠరోగిని బాగు చేశాడు. అక్కడ నుంచి పేతురు అత్తింటికి పోయినాడు. ఆ అత్తింటి దగ్గర చాలామందిని స్వస్థపరిచాడు. అక్కడ నుంచే బయలుదేరి వెళ్ళాడు. అలసిపోయాడు. ఆయన వాడడుగు నిద్రపోయాడు. ఇప్పుడు అడుగుతాను చెప్పండి, గాలి రేగింది, తుఫాను వచ్చింది, అలలు వచ్చి ధోనిని కొడుతున్నాయి. ఇప్పుడు అలలు వచ్చి ధోనిని ముంచేస్తే అడుగునున్నాడు ముంచి చచ్చిపోతాడా? పైనున్నాడు ముంచి చచ్చిపోతారా? నిద్రపోయినాడు ముంచి చచ్చిపోతాడా? మెలకుగున్నాడు ముంచి చచ్చిపోతారా? ఒడ్రంగోడు ముంచి చచ్చిపోతాడా? చేపలు పట్టుకున్న ముంచి చచ్చిపోతారా? ఎవరు మాట్లాడడం లేదు. అడుగునున్నాడు వడ్రంగోడు, పైనున్న వాళ్ళంతా చేపలు పట్టుకున్న వాళ్ళు. వాళ్ళు కొద్దిసేపు ఈదుతారు. వాళ్ళు తెలుసు సముద్రం మీద అట్లా కాపాడుకోవాలి జీవితం. ఏమీ తెలియని కర్ర కోసుకున్నవాడు చచ్చిపోతాడు ముందు. అసలు భయంతో బెంబేలెత్తిపోవలసిన వాడు యేసు ప్రశాంతంగా పడుకున్నాడు. బ్రతకడానికి అవకాశం ఉన్న వాళ్ళ మత బెంబేలెత్తిపోతున్నారు. నీకు విషయం చెప్పనా? తండ్రి వాక్యం ఎరిగిన కుమారుడు ఎక్కడ చచ్చిపోవాలో, ఎప్పుడు చచ్చిపోవాలో, ఏమండి ఎలాగ చచ్చిపోవాలో ఎరిగిన వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుని చిత్తం ఎరగని అమ్మ వింటున్నారా? ఈ క్రైస్తవులు ఉన్నారే, వీళ్ళకేమో భయము ఆందోళన వచ్చి పడిపోయిందన్నమాట. లోపభూయిష్టమైన విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, భయమును వీడిన విశ్వాసమేనా లేక భయముతో మిళితమైన వినండి లోపభూయిష్టమైన విశ్వాసం? ఏ విశ్వాసంతో బ్రతుకుతున్నా విశ్వాసులుగా? 2 కూడా చెప్తాను, కష్టంగా ఉన్నట్టుంది ఇప్పుడు మీకు. మొదటిది ఏంటో చెప్పండి అమ్మా. చింతతో కలిస్తే నీ విశ్వాసం లోపభూయిష్టమైన విశ్వాసం. భయముతో నీ విశ్వాసం కలిస్తే అది లోపముతో ఉన్న విశ్వాసం. 3 చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనం రాసుకోండి, ప్రతి రెఫరెన్స్. మత్తయి సువార్త 14:30-31. గాలిని చూచి భయపడే మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావని అతనితో చెప్పాను. మీకు నెరేటివ్ తెలుసు, వృత్తాంతం మీకు బాగా తెలుసు. నేను స్టోరీ మళ్ళీ చెప్పనక్కర్లేదు. గుర్తొస్తుందా? మీరు అవతల ఒడ్డుకి పొండి తర్వాత వస్తానని ప్రభువు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన కొండకి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇప్పుడు 12 మంది ఉన్నారులేండి. 12 మంది ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ గాలి రేగింది. గల్లే సముద్రం తరచూ తుఫాను సముద్రమే అది. కాబట్టి మళ్ళీ తుఫాను వచ్చింది. తుఫాను రాగానే అమ్మ వింటున్నారా? ఇవ్వండి, వీరు చాలా గందరగోళం అయిపోతూ ఉన్నారు. రాత్రి 4వ జామున ప్రభు నేల మీద ఏం చేస్తున్నట్టు ఆయన
నడుచుకుంటూ వస్తున్నట్ట. ఎందుకు వచ్చాడనంటే అక్కడ మంచి మాట రాసి ఉంటుంది, చూడండి, చూపిస్తాను. 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి. అరే, మరి దోణి వేసుకొని నిదానంగా రావచ్చుగా, నేల మీద నడుచుకుని వచ్చేట తొందర ఏమొచ్చింది యేసు ప్రభుకి? ఓ వ్యాఖ్యానకర్త అంటాడు, ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకున్న ఆయనకి ఆ రాత్రంతా ప్రార్థన చేసుకొని ఆ రాత్రి 4వ జామున దూరంగా వెళ్ళిపోయిన శిష్యుల పరిస్థితి కనబడుతుందట. దానికి ఆయన వ్యాఖ్యానిస్తే ఏమన్నాడనంటే, వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిన మాట నిజమే. రెండవది, అది రాత్రంతా చీకటే కదా, ఇంకా చీకటిగానే ఉంది కదా. ప్రభు తన పిల్లలు పడిన శ్రమలు చూసే విషయంలో దూరమైనకు అడ్డం కాదు, చీకటైనకు అర్థం కాదు, దేన్నైనా చూడగలిగిన వాడు ఆయన. అందుకే తొందరపడి వస్తున్నాడు నీళ్ళ మీద నడిచి. లేకపోతే ఓ దోనేసుకొని బయలుదేరి వచ్చేవాడు. అమ్మ వింటున్నారా? ఎవరో దోనడిగి అందులో ప్రయాణం చేసి వచ్చేవాడు. నీళ్ళ మీదే నడిచి వచ్చేటంత తొందర ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. అక్కడ నా శిష్యులు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నది చీకట్లు ఎట్లా కనబడింది? నా పిల్లల కష్టం చూడడానికే చీకటి నాకు అడ్డం కాదు. వాళ్ళు చాలా దూరం వెళ్ళి ఉంటారు, ఎప్పుడో సాయంత్రం వెళ్ళిపోయినారు, దూరం పోయి ఉంటారుగా. వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా వాళ్ళ పరిస్థితిని నేను చూడలేనంత దూరం ఏం పోలేరు. వాళ్ళు చూచాడు, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆత్మీయ పాఠం చెప్తాను వినండి. ప్రార్థన చేసుకునే వాళ్ళు సమస్య అని నీళ్ళ మీద నడుస్తారు, ప్రార్థన లేని వాళ్ళు మునిగి తేలుతుంటారు, అంతే తేడా. ప్రార్థన చేసుకున్నాడు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఈ ప్రార్థన లేని 12 మంది మునిగి తేలుతున్నారు ఇక్కడ. సరే, నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఏమనుకున్నారట? స్టోరీ మీకు తెలుసు, బోతం అనుకున్నారు. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకండి అని ప్రభువు చెప్పాడు. అది అయిన తర్వాత అందులో ఒక ఆయన ఉన్నాడు. చెప్పండమ్మా. నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మా, మాకు సెలవిమ్మా. మళ్ళీ చెప్పండమ్మా. నాకా మాకా? ఏంటమ్మా? నాకు సెలవిమ్మా, మాకు సెలవిమ్మా. మాకు అని ఉంటే ఎంత బాగుందండి. రెండ్రా అంటే 12 మంది ఒకటి చేతులను పట్టుకొని ఒకటి భుజాల మీద చేసుకొని ఎంతో ధైర్యంగా నడిచేవాళ్ళు. మాకు అనే మాట మంచి మాట. క్రైస్తవ్యంలో మాకు అనే మాట మంచి మాట, నాకు అనే మాట పాడు మాట. కొంతమంది క్రైస్తవులు కూడా ఎట్లుంటారంటే, నేను, నాది, నాకు సెల్ఫీ కొట్టుకుంటాడు. నేను, నాది, నాకు సెల్ఫీ కొట్టుకుంటాడు. అంటే సెల్ఫిష్ మైండ్ అన్నమాట. క్రైస్తవ్యంలో మాట మేము, మనది, మాకు మంచి మాట. ఒకరి వల్ల జరిగినా ఇది మా వల్ల జరిగింది. ఏంటి మీరంటే మేమందరం ఒకటే అన్నట్టుగా అట్టు ఉండాలి. సరే, మొత్తానికి నేను నడిచి వచ్చుడు సాయం చేయమంటే రమ్మన్నాడు. మొత్తానికి ఇవ్వండి, దోనిలోంచి కాలు తీశాడు, నెల మీద దగ్గర నడుస్తున్నాడు. సంతోషం. నడిచాడుగా కొంతసేపు అయినా నడిచి. నేను అనుకుంటాను, నడవగానే వెనకాల 11 మంది చూసి, ఒరే మన పేతురని నడుస్తుంటే ఖాళీగా కూర్చున్నారంటరా, కొట్టండ్రా చప్పట్లు. మీరు కాదమ్మా, మీరు కాదు అక్కడ. మొత్తానికి ఆ 12 మంది కొట్టుంటారు చప్పట్లు. కొట్టగానే మరొకడు ఉంటాడనమాట. ఏమనంటాడు, ఒరే పేతురనంత బాగా నడుస్తుంటే చప్పట్లు తాపేశారంటరా, దేవుని స్తోత్రం చెప్పండి అంటే పొలోబని మొత్తానికి హల్లెలూయా అని ఉంటారు. అందులో నియో పెంతెకొస్తేడు ఉండే ఉంటాడులేండి. నియో పెంతెకొస్తేలు ఈ మధ్య విజలు కూడా వేస్తున్నారు. ఒరే పేతురని నడుస్తుంటే చప్పట్లో హల్లెలూయా తాగారేంట్రా, వెయ్యండ్రా విజల్ అని అంటే విజలు వేశారేమో. మొత్తానికి ఈడు పేతురు అనుకుంటున్నాడు, ఏంటి మా బ్రదర్స్ 11 మంది తెగ చప్పట్లు కొట్టినారు, తర్వాత హల్లెలూయా అరిచారు, తర్వాత విజలు కూడా వేశారు. ఇంతకు నేనేనా, ఇవి నీలేనా? నడుస్తున్నది నేనేనా, నేను నడుస్తున్నది నేల మీదేనా అని ఏమొచ్చిందట. అందుకే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? మనం వినకూడని మాటలు వింటూ ఉంటే రాకూడని సందేహాలు మనకు వస్తుంటాయి. ఆమె అర్థమవుతుందా? మనకున్న మైదా రోగం ఏంటని ఇప్పుడే తమ్ముడు అంటున్నారు. ఈ మధ్య క్రైస్తవులకు జంక్ ఫుడ్ అలవాటు అయిపోయి అసలు ఫుడ్ మీద టేస్ట్ రావడం లేదని అన్నారు.
క్రైస్తవులకు ఆ జంక్ ఫుడ్ అది వినేసి ఇది వినేసి అది తినేసి ఇది తినేసి ఎవడు అసలైన ఆహారం తినడానికి వచ్చినప్పటికీ ఆకలి పుట్టనట్టుగా తయారవుతున్నారు మన వాళ్ళు. అసలు ఈ స్వరం ఆ స్వరం వినకూడని స్వరాలు వినేసి వినవలసిన స్వరం మిస్ అయిపోతుంటాం మనం. అమ్మా వింటున్నారా? అసలు ఆ స్వరాలు ఎందుకు విన్నావు? ఆ స్వరం ఏముంది? నడిచిరా అంది. చాలదా స్వరం? నడిచిపో. మళ్ళీ ఈ స్వరాలు ఎందుకు వింటివి? ఏమొచ్చింది ఇప్పుడు నీకు? సందేహం వచ్చింది. ఆవిడ ప్రభంట అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఫెయిత్ ప్లస్ డౌట్ ఈజ్ ఈక్వల్ టు లిటిల్ ఫెయిత్. విశ్వాసం సందేహంతో కలిసిపోతే వినండి అది లోపభూయిష్టమైన విశ్వాసం అయిపోతుంది. మరి తిమోతి ఏమి గమనించాడో తెస్సలోనిక వారి దగ్గర కొంతమందిలో చింతలున్నాయని గమనించినాడేమో, నాకు తెలియదు, బైబిల్లో రాసలేదు. కొంతమంది భయాలతో ఉండడం గమనించాడేమో, కొంతమంది సందేహాలతో ఉండడం గమనించాడేమో. మొత్తానికి వాళ్ళ విశ్వాసాల లోపాలైతే ఉన్నాయి. తిమోతి అన్న బిలీవర్సే, నో డౌట్, ప్రేమన్న వాళ్ళే, నో డౌట్, కానీ కొంచెం ఈ లోపాలు కనబడుతున్నాయి అని చెబితే, ఇగో మీ గురించి రాత్రింబగళ్ళు అవండి, వింటున్నారా? రాత్రింబగళ్ళు హృదయపూర్వకంగా మీ విశ్వాసములను లోపములు తీర్చబడినట్లుగా అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. ఎన్ని వచ్చాయమ్మ ఇప్పటికీ? 3 వచ్చాయి. కొంచెం 17 అధ్యాయానికి రండి. 6, 8, 14, 17 ఈ 3 అధ్యాయాల్లో శిష్యుల యొక్క విశ్వాస లోపాలు కనబడతాయి. అమ్మ తీసారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం చదువుతాను చూడండి. 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ఆగండి తమ్ముడు. విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అని అంటున్నది ప్రజలు కాదు, తన యొక్క శిష్యుల్ని అంటున్నాడు. 9 మంది, వాళ్ళు 3 యేసు ప్రభుతో ఉన్నారుగా రూపాంతర కొండ మీద. ఈ 9 మంది ఒక వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. ఆ పిల్లాడిలో ఉన్న దెయ్యాన్ని వెలగొట్టలేకపోతే యేసయ్య అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా. విశ్వాసము లేకుండానే ధోనిని విడిచిపెట్టుకుని వచ్చారమ్మా? విశ్వాసము లేకుండానే వల విడిచిపెట్టుకుని వచ్చారా అండి? విశ్వాసము లేకుండానే డబ్బు సంచి వదిలిపెట్టుకున్న మత్తయి వచ్చాడండి? విశ్వాసం ఉంది, కానీ వాళ్ళ విశ్వాసములో లోపం అదేంటనంటే అసమర్థత. ఫెయిత్ ప్లస్, అమ్మ వింటున్నారా? ఏమండి, ఫెయిత్ ప్లస్ డిజబిలిటీ ఈజ్ ఈక్వల్ టు లిటిల్ ఫెయిత్. విశ్వాసము ప్లస్ అసమర్థత అది లోపభూయిష్టమైన విశ్వాసం. ఎంత అసమర్థులేంట్రా బాబు? ఎంతకాలం ఉండాలి? నా మహిమ కొరకు, నా పక్షంగా, నా ప్రతినిధులకు కార్యం చేయలేరా మీరు? ఎంతకాలం అని మిమ్మల్ని సహించాలి? ఇది యేసు ప్రభు ఫోజ్ అన్నమాట. అర్థమైందా? ఎంతకాలం సహించాలి, ఎంతవరకు మీతో ఉండాలి? ఇంత అసమర్థులుగా ఉంటే ఎట్లా విశ్వాసులై ఉండి? అమ్మ అర్థమవుతున్నదా? విశ్వాసములో అసమర్థత కలిసిన, విశ్వాసములో సందేహం కలిసిన, విశ్వాసములో భయము కలిసిన, విశ్వాసములో చింత కలిసి ఉన్న, ఇవన్నీ ఏమిటి అంటే విశ్వాసమందు లోపాలు. బహుశా తిమోతి ఏమేమి చూశాడో వీళ్ళ దగ్గర మనకు తెలీదు, కానీ విశ్వాస విషయంలో లోపమైతే ఉందన్నా, పౌలన్నా వాళ్ళ విశ్వాసములో అయితే లోపం ఉంది అంటే, ఇప్పుడు దూరంగా ఉన్న పౌలు ఏమండి ఇలా ప్రార్థన చేస్తున్నాను రాస్తున్నాడు వాళ్లకు. కాబట్టి ఇప్పుడు మన వరకు వద్దాం. అసలు విశ్వాసంలో పరిణితి చెందిన వాళ్ళమే అని అంటారా? చింతకు వేరుగా, భయముకు వేరుగా, సందేహానికి వేరుగా, అసమర్థతకు వేరుగా ఏమండి కలిగి ఉన్న విశ్వాసమైన లోపల ఉన్నది. అసలు లోపలికి చూసుకొని లోపల ఉన్న విశ్వాసమేనా అంటే నీకే తెలుస్తుంది. ఈ సంవత్సరాంతమున అమ్మమ్మ ఇయర్ ఎండింగ్లో ఒకసారి చెక్ చేసుకొని విశ్వాసం మీకు ఇవ్వబడిన ఇవాల్యుయేషన్ షీట్లో పైన రాసిన ఉందో వచ్చిన చూసారా మీరు? అంటే మీరు చదవలేదని లెక్క. ఇంటికి తీసుకెళ్ళి అమ్మ చదవలేదా మీరు పేపరు? మడతపెట్టి బైబిల్ పెట్టడానికి ఇచ్చాడు జాన్ బాబు గారు. అసలు ఎంత వేగం చదువుతున్నా, ఎప్పుడు నింపుతున్నా ఆకలితో ఉండాలి ఇంటికి వెళ్ళాక, కానీ బాగా మడతపెట్టి బైబిల్లో పేర్చారు. చెప్పండి, ఏం రాసిందమ్మా చెల్లి అక్కడ? చెప్పండి పైన ఏమొచ్చినో రాసింది. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే చూచుకోనండి.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ఇది ఏమంటే వ్యక్తిగతంగా మీకు మీరు చేసుకోవాల్సిన స్వపరీక్ష. మీ గురించి జాన్ బాబు గారు పరీక్షించరు, నా గురించి మీరు పరీక్షించరు. ఎవరికి వారే వ్యక్తిగతంగా పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. కనుక వినండి, విశ్వాసంలో పరిపక్వత రావాలి. ఈ మాట బైబిల్ అండర్లైన్ చేసుకోండి. లూకాసు వార్త 17:5 అపోస్తులు అడిగినట్లుగా ఈ సంవత్సరాంతమును అడుగుదాం ప్రభుని, ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచవా. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభా మా విశ్వాసమును వృద్ధిపరచవా. ఏవో లోపాలు కనబడుతున్నాయి. తెస్సలోనిక వాళ్ళ దగ్గర విశ్వాస లోపం ఉంది, మా దగ్గర కూడా విశ్వాస లోపం ఉంది. మీరు కనికరించి మా విశ్వాసములను లోపములను తొలగించండి అని వేడుకుందాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం చాలదు కనుక సరిపోతుంది విషయం. ఇవ్వండి, రెండో సంగతి చెప్తాను. ఇంకా దేని కొరకు ప్రార్థన అంటే పరిశుద్ధత విషయమై అభివృద్ధి చెందాలని ప్రార్థన. దీంట్లో పరిశుద్ధత విషయమై అభివృద్ధి చెందాలి. ఇక్కడ పరిశుద్ధత అనేది బాగా ఆలకించండి ప్రియులారా, రెండు అర్థాలు వస్తుంది. ఒక అర్థం ఏంటనంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకము నుంచి వేరు చేయబడుట. రెండోది పరిశుద్ధత అంటే దేవుని కొరకు వేరు చేయబడుట. సెట్ అపార్ట్ టు గాడ్, సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుంచి వేరు చేయబడుట తమ్ముడు, దేవుని కొరకు వేరు చేయబడుట. దేవుని పిల్లలమైన మనం లోకము నుంచి వేరు చేయబడాలి. అసలు దేవుని ఉద్దేశమే అది. అసలు రక్షణలోనే వేరు చేయబడ్డమనే ప్రక్రియ ఉంది, మీకు తెలుసు కదా. అపోస్తల కార్యం 2:40 పేతురు ప్రసంగంలో చెప్పాడు. అది వెరీ ఇనిషియల్ పాయింట్ అది. ఏమండి, అపోస్తల కార్యం 2:40 నోట్ చేయండి. ఏం చెప్పాడు అక్కడ ఆయన? మాట్లాడరేమమ్మా. అపోస్తల కార్యం 2:40 ఏమి రాసింది? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖుల తరం వారికి వేరై రక్షణ పొందండి. మీరు వేరవ్వాలి, సెట్ అపార్ట్, వేరవ్వాలి. దానికి రెఫరెన్స్ కలుపుకోండి. 2 కొరింథీ పత్రిక 6:18-20 అదే ఉంటుంది. మీరు ఏమంటే వారి మధ్యన మీరు బయలువెడలి వారి మధ్యన ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. సెట్ అపార్ట్, లోకము నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ఇప్పుడు చెప్తాను, బాగా వినండి, ఈ 4 రాసుకోండి. లోకము నుంచి మనం ప్రత్యేకపరచుకోవడం అని అంటే లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి. ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆచారాలు మన ఆచారాలు కాకూడదు. లోకములో కొంచెం వేరు సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు కాకూడదు. లోకములో కొన్ని మర్యాదలు ఉంటాయి, ఆ మర్యాదలు లేదా ఫ్యాషన్స్ అని అంటారు, అవి మన ఫ్యాషన్స్ అయి ఉండకూడదన్నమాట. మళ్ళీ చెప్పన, నమ్మికలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మర్యాదలు ఇవే ఉన్నాయి నూతన నిబంధనలో. అమ్మ అర్థమవుతుందా? లోకము నుంచి వేరు చేయబడ్డామంటే లోకస్తుల నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. లోకస్తుల నమ్మిక ఏంటి అంటే వారు ప్రార్థన చేసుకున్నారు, ఇలా బయటకు వెళ్ళబోతున్నారు, ఒక విధవరాలు ఎదురొచ్చిందనుకోండి, లేదా బొట్టు లేనమ్మ కనబడింది అనుకోండి, పోతారా ఇల్లు? చెప్పరే, మళ్ళీ వెనక్కి వస్తారు. ఏమంటే అశుభం, వాళ్ళకి అది అశుభం. అరే దేవుని స్వరూపం కదా సహోదరి, పెనిమిటిని పోగొట్టుకుంది అంతేగాని ఆమె దేవుని స్వరూపం కదా, ఆమె ఎదురొస్తే నాకు కీడు జరుగుతుంది అనుకుంటున్నానంటే నేను దేవుని స్వరూపాన్ని అవమానపరుస్తున్నానన్న కించెత్తు జ్ఞానం ఉండడం లేదు మనుషులు. క్రైస్తవులు కూడా అంతే. ఆ నమ్మిక లోక నమ్మిక, అది లేఖన నమ్మిక కాదు కదా. ఈ మధ్య మా దగ్గర ఒక మెడుకు అమ్మాయి యూజీ మా దగ్గర అయింది, పీజీ కాకినాడ రంగరాయలు చేసింది, పెళ్ళి అయింది. పెళ్ళైతేను అమ్మ వింటా నేను రావాలి, నేను రాలేనని చెప్పాను. మా మందిరం నుంచి కొంతమంది బ్రదర్స్ పోయినారు పెళ్ళికి. పెళ్ళి ఎట్లా జరిగిందని 1 గంటకు అడిగా, బాగా జరిగిందని అన్నారు. పెళ్ళి కొడుక్కి అమ్మాయికి కొంచెం మెసేజ్లు కూడా పెట్టాను, మంచి మెసేజ్లు పెట్టాక సరే మళ్ళీ ఫోన్లో వాళ్ళు హడావుడిగా ఉంటారని మాట్లాడి మెసేజ్ పెట్టా. సాయంత్రం 5 గంటల పిల్ల ఫోన్ చేసి అన్నయ్య ఇలాంటి ఇంట్లో పడ్డానేంటి అన్నయ్య అని ఏడుస్తుంది. అరే ఇప్పుడే కదా ఉదయమే పెళ్ళైంది, అప్పుడే ఇది ఇలాంటి ఇంట్లో పడ్డానని ఏడుస్తుందంటే ఈ పిల్ల అంటే రక్షించబడి చాలా పవిత్రంగా ఉండే ఆ చెల్లికి నొప్పి కలిగించే విషయం ఏంటనంటే ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అత్తమ్మంట 2 నిమ్మకాయలు, 6 ఎర్రమిరపకాయలు, 8 ఉప్పుగడ్డలు పట్టుకొని చెప్పండి, ఇది ఏమి నమ్మిక అంటే ఇది
దిష్టి తీయడాలంటే ఇది లోకనమ్మిక, లేఖనం ఇచ్చిన నమ్మకం కాదు ఇది. అసలు క్రైస్తవులు కూడా దిష్టిలు తీయడం ఏంటో నాకు అర్థం కాదండి, నాకు ఈరోజు వరకు. వీళ్ళు ఏం ప్రత్యేకించబడ్డారు, వీళ్ళు ఏం వేరయ్యారు? లోకస్తులు ఏమి నమ్మారో వీళ్ళు అదే నమ్మారు. లోకంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఒళ్ళు మండుద్దేమో మీకేక, ఏమో చెప్పమంటారు ఆచారాలు. కొత్త ఇంట్లో దిగారు, ఏం పొంగించారమ్మా? పాలు పొంగించారు. పోనీ ఆ విశ్వాసాలు తెలియ. ఈ మధ్య ఒక ఆయన వాళ్ళ సంఘ కాపరంట, మమ్మల్ని హౌస్ డెడికేషన్ పిలిస్తే మేము ఆయన వెనకాల అన్ని గదులు తిరిగి స్తుతిమహిమ పాడేసి మేము ప్రార్థనలు చేసేస్తుంటే వంటగదికి వచ్చి అంటాడు ఆయన అంటున్నాడు ఆ ఇంట్లో, ఏమమ్మా ఏది పొయ్యేది? పాలు పొంగించలేదా తెల్లవారు అంటున్నాడు. మరి ఆయనలు అడిగితే ఇక వీళ్ళేమవుతారనిపించి, అదేంటి అయ్యగారు అట్లా అంటున్నారు మీరనంటే, లేదండి పాలు పొంగ శుభం కదా. నీ శుభం ప్లేట్ తిరగయ్యా, శుభమంట. నువ్వు సేవకుడు అట్లా చెప్తుంటే, ఒక పాడాచారానికి నువ్వే తెరలేపుతుంటే విశ్వాసులు ఏం బాగుపడతారు? వింటున్నారా లేదా మీరు? అమ్మ వింటున్నారా? పాడు సాంప్రదాయాలు వినండి. దేవుడు అబ్రామును కల్దీల దేశం నుంచి పక్కకెందుకు రమ్మన్నాడు అంటే, కొత్త సాంప్రదాయం నేర్పుతా. మీ పాత సంప్రదాయం ఏంటో తెలుసా? బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కర్ర, ఇనుము ఏది దొరికితే దాంతో విగ్రహం చేసుకుని బాగా తాగి దేవతలను ఆరాధిస్తారుగా, అది మీ సంప్రదాయం, కల్దీయుల సంప్రదాయం. దానియేలు 5:4 రాసి ఉంటుంది, కల్డియన్స్ ట్రెడిషన్ అది. ఆ సంప్రదాయం మంచి సంప్రదాయం కాదు, నీ కొత్త సంప్రదాయం నేర్పిస్తాను రా అని దేవుడు పిలిచాడు. మరి ఈ రోజున కొత్త సాంప్రదాయానికి తెరలేపుకున్న మనం మళ్ళీ పాత సాంప్రదాయాలు ఎందుకమ్మ ఇట్లా, ఏంటి బాబు ఇట్లా అంటే, మాకు మొదటి నుంచి ఇంతేనండి, మేము మారమండి, మేము ఇంతేనండి. అరే, మారడం అనేది నువ్వు ఆపేసిన రోజునే నువ్వు పతనమైపోయినట్టు లెక్క. నేను ఇంకా మారవలసి ఉంది, ఏ విషయంలో మార్పు చెందుదునా అని ఎదురు చూసి మారుతూ చివరికి యేసు ప్రభువులాగా అయ్యేంత వరకు మారుతూ బ్రతికేవాడు సత్క్రైస్తవుడు. అంతేగాని మార్పే నీ కష్టం అనుకుంటే నీ క్రైస్తవ్యం అది స్తంభించిపోయినది, అది జెన్యూన్ క్రిస్టియానిటీ కాదు. వింటున్నారా లేదా? ఒళ్ళు మడుతుందిగా మీకు. ఇప్పుడు ఎన్నొచ్చాయి నమ్మికలు? లోకంవా లేఖనానివా? చెప్పండి, ఏం పెట్టుకోవాలి మనం? లేఖన నమ్మికలు, లోక నమ్మికలు కాదు. చెప్పండి, ఆచారాలు లేఖనవా లోకానివా? తర్వాత చెప్పండి ఇంకేంటమ్మా? సాంప్రదాయాలు. ఏ సాంప్రదాయాలు? లోకానివా లేఖనం వచ్చే సాంప్రదాయమా? లేక మర్యాదల ఫ్యాషన్స్ అన్నట్టు, వరల్డ్లీ ఫ్యాషన్స్. లోక మర్యాదలు మానుకోవాలి, లోక సంప్రదాయాలు మానుకోవాలి. ప్రియులారా, లోక సంప్రదాయాలు ఎప్పుడు ఆ విమర్శకు గురవుతూనే కనబడుతుంటాయండి. ఈ మధ్య ఫ్యాషన్లు చూస్తుంటే ఇప్పుడు యూట్యూబ్లో రచ్చరచ్చ జరుగుతుంది. ఒక పెద్ద ఆయన అన్నాడంట, సినిమాల్లో పనిచేసే వాళ్ళ గురించి, ఏదో వాళ్ళ వస్త్రధారణ గురించి అతని మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమండి, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఉంటారులేండి. అందులో యూట్యూబ్ వచ్చాక ఏమండి ఎంత బాగా బయటపడిపోతున్నారో తెలియడం లేదు. కానీ వినండి, మనం విశేషంగా దేవుని పిల్లలం, మన సాంప్రదాయాలు ఏమంటే అతి వద్దు అనావద్దు. అంటే మన సాంప్రదాయాల్లో అతివృష్టి వద్దు, అనావృష్టి. బికారాలో బతకొద్దు, అలాగనే ఉంది కదా అంతా చూపించుకోవద్దు. మోడెస్టీ, తగు మాత్రం. మన ఫ్యాషన్లో, మన వేష భాషల్లో, మన వస్త్రధారణలో, మన ప్రజెంటేషన్లో, మన ఎపీరెన్స్లో తగు మాత్రం, మోడెస్టీ, తగు మాత్రం ఉండమని పౌలు చెప్పాడండి. వస్త్రాల గురించి కూడా పట్టించుకున్నాడు పౌలు, తగు మాత్రపు వస్త్రధారణ. ఈ రోజున మన వాళ్ళు ఎట్లా అంటే, మా తమ్ముళ్ళకి ఏం మాయిదారు, ఇప్పుడు అందరూ మనల్ని బాగున్నారులేండి, మా వైజాగ్ వచ్చి చూస్తే మా తమ్ముళ్ళకి ఏం మాయిదారు రోగమో కానీ ఫ్యాంట్ నిండా కన్నాలేనండి, అన్నీ కన్నాలే ఫ్యాంట్లు అండి. ఏంట్రా తమ్ముడు అంటే, ఈ బ్రాండెడ్ ఫ్యాంట్ అని అంటున్నాడు. బ్రాండెడ్ అంటే ఎంత అంటే 8,000 అన్నాడు. 8,000 పెట్టి ఎందుకు కొన్నావు? 200 పెట్టి ఒక ఫ్యాంట్ తెచ్చు కత్తిరిచ్చావంటే మొత్తం కన్నాలు చేసి ఇచ్చేవాడిని. 200 రూపాయలకు వచ్చిన ఆ ఫ్యాంట్ నీకు. వాళ్ళేమో ఫ్యాంట్ కన్నాలు వేసుకుంటున్నారు. అక్కలు దండ పెడతానేమో అనుకోకండి. ఈ అక్కలకేం వచ్చిందో మైదా రోగం. కానీ ఇలాగ ఈ జబ్బకి ఒక ఎంత కన్నం, ఇలా ఈ జబ్బకి ఒక ఎంత కన్నం, వీపుకో పెద్ద కన్నం.
ఏమిటంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. వద్దు, అది మనకు తగదు. నేను ఒక విషయం చెప్పనా, ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుందామంటే దాన్ని వేశ్యాబుద్ధి ఉందని లెక్క. మూట మాట వాడని క్షమించండి. ఆడపిల్లలు ఒళ్ళు కప్పుకుంటే సంసారులు ఒళ్ళు చూపించుకుందామని ప్రయత్నం చేస్తున్నారని అంటే అది వేశ్యాబుద్ధి. అదేదో పాపం సినిమాల్లో పనిచేసే వాళ్ళు రెమ్యునరేషన్ కొరకు అట్లా ఉంటారేమో మనకు తెలియదు. అవన్నీ మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరమే. కానీ నేను ప్రేమతో చెప్పేది ఏంటో తెలుసా, నేను చూస్తున్నప్పుడు తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణ, దానితో ఏమండి ప్రభువును చూపించాలి. నాకు జాక్పోనన్ గారు బాగా ఇష్టమైనాడు. ఒకసారి ఆయన సాక్ష్యం చెప్పగా విన్నా. చాలా కాలం కిందట తన భార్య ఇట్లా ప్రార్థన చేసుకునేవాళ్ళట. దేవా, మా ఫ్యాషన్స్లో, మా యొక్క అలంకరణలో నేను నా భార్యగా తప్ప ఎవరికి ఆకర్షణీయంగా ఉండకుండా చూడు నాయనా. నా భార్య కన్నులుగా తప్ప ఏ స్త్రీ కంటే కూడా నేను ఆకర్షణీయంగా కనబడకుండా నాకు సహాయం చేయి. ఆమె కూడా డాక్టర్ గారు అలాగే ప్రార్థన చేసుకుందట. ఆమె కూడా నేను నా పెనిమిటి కంటికి తప్ప ఏ పురుషుని కంటికి నా అలంకరణ, నా వస్త్రధారణ బట్టి ఆకర్షణీయంగా నేను ఉండకూడదు నాయన అని ప్రార్థన చేసుకుందట. ఎప్పుడు వస్తామండి ఆ స్థాయికి మనం? ఏంటి తమ్ముడు ఎచ్చులంటే ఆడి కోపం వచ్చేస్తుంది. అసలు ఈ రోజుల్లో మా కుర్రగాలు ఎచ్చులు చూస్తుంటే ఎట్లున్నారని అంటే, అమ్మ ఇక్కడ పిన్ని పెడుతున్నాడు, ఇక్కడ గుండు సూది అంటే గుండు సూదిలో ఉంటుంది, బంగారమే గుండు సూది అంటే మళ్ళీ ఇది అనుకునేరు, బంగారంతోనే ఉంటుంది ఇక్కడ. ఏం తమ్ముడా బాగుంటుంది చెవులు, ఈ చెవి ఏమైందంటే కన్నం పెట్టించుకున్నాడంట, దానికేమో బంగారపు ఒక గుండు పెట్టినాడు అన్నమాట. ఇలాగ ఇటు కొట్టించేసుకుంటాడు, ఇలాగ ఇటు కొట్టించేసుకుంటాడు, ఇలా వెనక్కి కొట్టించుకుని మధ్యలో ఉంటుంది. ఏంట్రా తమ్ముడు అంటే కోడి జుత్తు పువ్వు అంట, కోడి జుత్తు పువ్వు క్రాఫ్ అంట. ఇది పోకిరీతనమా లేకపోతే దానివల్ల ఏమైనా మేలుందా? సరే, ఏదో మేలుంటే నువ్వు చేసుకో, నీ ఫ్యాషన్ల మీద మాకేం హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయా? కానీ నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. అంతే కదమ్మా. దేవుని పిల్లలం, దేవుని ప్రతినిధులం, ఆయన్ను మన ఎపిరెన్స్లో చూపించవలసిన వారు. దాని భిన్నంగా ఉంటే మనం సరిగా లేము అని అర్థం. కాబట్టి ప్రియులారా వినండి, సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుంచి వేరవ్వండి. అలాగా ఆ పరిశుద్ధతలో మీరు అభివృద్ధి చెందండి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. రెండో సంగతి, దేవుని కొరకు వేరవ్వండి, దేవుని కొరకు వేరవ్వండి. ఇవ్వండి, అదే యేసుప్రభువారు అన్నమాట. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇవ్వండి, తండ్రి నేను వారిని ప్రతిష్ఠ చేయడానికి ముందు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను అన్నాడు. చదవండి ఇంటికి వెళ్ళాక యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం, ఈ 2 వచనాలు అదే ఉంటుంది. దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం అని అంటే ఇవ్వండి అమ్మ, వింటున్నారా, మనము దేవునికే చెందిన వారమని ఎంచుకోవడం. వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్, అంతే. కాన్సక్రేషన్ ఈజ్ నథింగ్ బట్ బిలాంగ్స్ టు గాడ్, అంతే. నేను ప్రతిష్ఠించుకోవడం అంటే దేవునికి మాత్రమే చెందిన వానిగా నేను పరిశుద్ధపరుచుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను అని అర్థం. అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములారా వినండి, ఒక సృష్టిని చెప్తాను. దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది ఏదైనా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. మనల్ని మనం దేవునికి పరిశుద్ధపరుచుకున్నాం. ఈ పరిశుద్ధత విషయంలో అభివృద్ధి చెందాలి. నేను దేవునికే చెందిన దానను, నేను దేవునికే చెందిన వాడనని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇక నీవు దేవునికి మాత్రమే చెందిన వ్యక్తిగా ఉండాలి. అలా అనుకుంటే నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ నీతికి సాధనాలుగా వాడతావు, లేదా అవన్నీ దుర్నీతికి సాధనాలు అవుతాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అదే చెప్పాడు. మీరు దేవునికి ప్రతిష్ఠించుకున్న వారు గనక మీ అవయములను నీతి సాధనాలుగానే వాడండి, దుర్నీతి సాధనాలుగా వాడకండి. ఇవ్వండి, ఆ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇంకెక్కువ చెప్పలేను. ఇవ్వండి, ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు. విశ్వాసములో లోపములు తీరాలి, అది ప్రార్థన. పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి, ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటనంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. అమ్మ ఆలకిస్తున్నారా? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఈ ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం గురించి అక్కడ ప్రస్తావించలేదు, కానీ
మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మనుషులందరినీ ప్రేమించాలని. చూడండి 13వ వచనంలో, మేము మీ ఎడల ఎలాగ ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగ మీరును ఒకరినొకడును, ఇదంటే పరిశుద్ధుల ఎడల ప్రేమ, మనుషులు అందరి ఎడలను అంటే పాపుల మీద ప్రేమలో మీరు అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేనే కాక. లవ్ టువార్డ్ సెయింట్స్, లవ్ టువార్డ్ సిన్నర్స్, అంతే. పరిశుద్ధుల మీద ప్రేమ, పాపుల మీద ప్రేమ, దీంట్లో మన అభివృద్ధి చెందాలి. నేను ఆదివారం చెప్పాను, పరిశుద్ధుల మీద మనకు ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉంటే ఎలాగ నేను క్షమాభివృద్ధి కలిగించగలనా అనే అవకాశాల కొరకు మనం ఎదురు చూచి క్షమాభివృద్ధిని కలిగించాలి. ఎవరి మీద ప్రేమమ్మా? పరిశుద్ధుల మీద ప్రేమతో వారి క్షమాభివృద్ధిని కలిగించాలి. రెండవది, పాపుల మీద ప్రేమ చేత వారికి సువార్త పని మనం చేయాలి. మనం చేయగలిగిన పనిది ఒక్కటే, సువార్త పని చేయాలి. గాస్పల్తో వినండి, పాపులకు మీ ఎడల మన ప్రేమను వ్యక్తపరచాలి, పరిశుద్ధులకేమో ఎడిఫికేషన్తో మనం వారికి ఎడల మనకున్న ప్రేమను ఇందులో అభివృద్ధి చెందాలి. ఇది ఒక రోజుతో ఉండి ఆగిపోయేది కాదు. మనం చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు ఈ ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉంటే స్థానిక సంఘంలో పరిశుద్ధులకు మనం క్షేమాభివృద్ధి కలిగిస్తూనే ఉంటాము. అలాగే ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు ఈ ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉంటే సువార్తతో పాపులకు సేవ చేస్తూనే బ్రతుకుతుంటాం. ఈ రెండింటిలో మనం ఆగిపోవడానికి వీల్లేదు. కనుక ఏమంటున్నాడు ఆయన, మీరు చాలా బాగున్నారని మాకు తెలిసింది, మా హృదయాలు భలే ఆదరించబడిపోయాయి, మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము, మేము ఆదరించబడ్డాం. కానీ విషయం ఏంటనంటే, మీరు ఈ 3 విషయాల్లో ఇంకా పరిపక్వతకు రావాలి. ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను, రాత్రింబగళ్ళు ప్రభుని వేడుకుంటున్నాను. విశ్వాసములో లోపాలు పోవాలి, విశ్వాసములో పరిపక్వతలోకి రావాలి. పరిశుద్ధతలో మీరు అనింజులవ్వాలి, అనగా పరిశుద్ధత విషయంలో పరిపక్వత రావాలి. అలాగని ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి. పరిశుద్ధులకు పాపులకు మీరు అద్భుతమైన పరిచర్యను మీరు చేయగలగాలి. అట్టి కృప దేవుడు మీకివ్వాలని ఆయన ప్రార్థన. అట్టి కృప మనందరం కలగాలన్నది ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని చేస్తున్న ఆయన ప్రార్థన అయి ఉంటుంది అని నమ్ముతున్నాను. ఇప్పుడు పరీక్షించుకుందాం, విశ్వాసములో నా అభివృద్ధి ఎంత, పరిశుద్ధతలో నా అభివృద్ధి ఎంత చెప్పండి. తర్వాత ప్రేమలో నా అభివృద్ధి ఎంత, ఎలాగ నేను పరిపక్వతకు వస్తున్నాను. ఈ ఆరాటం ఉండాలండి. నాకున్న విశ్వాసం చాలదండి, ఇంకా పెరగాలండి. నాకున్న పరిశుద్ధత చాలదండి, నేను ఇంక ఎదగాలండి. నాకున్న ప్రేమ చాలదండి, ఇంక ఎదగాలండి. ఈ ఆకలితో బ్రతకడం దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం. అలాంటి అనుభవం కొరకు వేడుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. తిమోతి పరిచర్య మనల్ని సవాలు చేస్తుంది. పౌలు యొక్క ప్రార్థన మన స్థితిగతులను మనకు బహిర్గతం చేస్తుంది. కళ్ళు మూసుకోండి, ఎవరికి వారే తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తిమోతి ఎంత నమ్మదగిన పరిచారకుడు అయ్యాడు పౌలుకి. ఆయన ఉన్న బలాలు చూసాము, ఆయన చేసే పని చూసాము. స్థిరపరిచే పని, హెచ్చరించే పని, సమాచారం తెచ్చే పని, ఈ గొప్ప పనులు చేయడానికి తిమోతి రక్షణ అనుభవం ఇవ్వగలిగిన శక్తిగల లేఖనాలలో నాలెడ్జ్ ఉన్నవాడు, ఎరిగినవాడు, మంచి పేరు పొందినవాడు, శ్రమలుంటాయని తెలిసే ఈ పరిచర్యకు వచ్చినవాడు. ఎక్కడికైనా పోతాడు, ఎవరికైనా సాయం చేస్తాడు, చివరికి ఏదన్నా త్యాగం చేస్తాడు. ఇలాంటి లక్షణాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న వారికైనా మనకు రావా ఈ లక్షణాలు? సమస్య మనకు ఆరాటం లేక, అంతే. దాని కొరకు ఆకలి లేక, దొరికిన సమాచారాన్ని తీసుకొని సరే ఏవో లోపాలుంటే ఏదో జరుగుద్దులే అని
తేలిగ్గా ఎంచలేదు పౌలు. అందుకే అన్నాను, ఆయన పాదాలు బెరైలో పడినా అతని హృదయం తెస్సలోనికలోనే ఉంది. అతని పాదాలు కొరింథీకి వెళ్ళిపోయినా అతని హృదయం తెస్సలోనికలో ఉంది. ఈ రోజున మనం ఏ సంఘంలో మన పరిచర్య చేసామో, పుట్టి పెరుగుతున్నామో, ఆ సంఘం మీద మమకారం ఉంచుకోవాలి. పౌలు ఎంతో కష్టపడ్డాడు, శ్రమల మధ్య పరిచర్య చేసే దాని మీద మమకారం ఆయన తగ్గల. అందుకని వారి కొరకు ఇంకేం ఉపయోగపడగలను, ఇంకా ఎలాగ వాళ్ళకి ప్రయోజనకరమైన సేవ చేయగలను అని అనుకుని ఇక ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. విశ్వాసములో లోపాలు తీర్చబడాలి, పరిశుద్ధత విషయమై అనింద్యులవ్వాలి, ప్రేమలో అంతకంతకు వర్ధిల్లాలి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, తిమోతి పరిచర్య, పౌలు ప్రార్థన ఈ ఉదయకాలం మా ముందుకు వచ్చినప్పుడు చాలా విషయాలలో మేము ఎంతో అవకతవకల బ్రతుకుతున్నాం. సరిచేయండి. మాకు చాలా పరిపక్వత అవసరం. మేము ఆ పరిపక్వతకు, ఆ అభివృద్ధికి మేము రావడానికి ఆకలి మాకు అవసరం. మా లోపల ఆకలి మీరు పుట్టించండి. ఆ ఎపటైట్ లేకనే, ఆకలి లేకనే మేము నిన్ను విశ్వసించిన నాడు ఎట్లున్నామో నేడు కూడా అలాగే మాలో కొంతమంది ప్రియులు మిగిలిపోతున్నారు. విశ్వాసములో పరిపక్వత లేదు, పరిశుద్ధతలో పరిపక్వత లేదు, అయ్యా ప్రేమలో పరిపక్వత లేదు. మీరు కనుకరించి మా ఆయుష్లు పెంచితే, మాకు ఆరోగ్యం ఇస్తే, అవకాశాలు మాకు ఇస్తే, వీటన్నిటిలో అభివృద్ధి పొంది మేమును మా తరముకు నీ సంకల్పం చొప్పున సేవ చేసి మరణించి నీ దగ్గరకు వస్తాం ప్రభువా. అలాంటి అనుభవాలు మాకు దయచేయమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని ప్రభు పేర స్తుతులు చెల్లించి మీకే ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కరెక్ట్గా 10 minutes మనకు బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్. త్వరగా మనం ముగించుకొని వస్తే మన సెకండ్ సెషన్లోకి వెళ్తాము.